Good evening, all. Na voice clear unda? Anybody? Yes, madam. Clear ఉంది. Yeah, thank you, Andy. Thank you so much. Good evening, all of you. This is Vinodini from Hyderabad. సో ఈరోజు ఈ మన హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కి వచ్చిన ప్రతి ఒక్క ఈ బైటోరియం ఫ్యామిలీ మెంబర్స్ కి, అలాగే కొత్త వారు ఎవరైనా ఉన్నారో అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సో మనందరికీ తెలుసు హెల్త్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజులలో హెల్త్ అనేది ఒక ఛాలెంజ్ గా మారిపోయిందని చెప్పవచ్చు ప్రతి ఒక్కరు కూడా. సో ఎందుకు అలా హెల్త్ ఛాలెంజ్ గా అయిపోయింది, సో దాని గురించి మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎన్నో డిసీజెస్ ఈ రోజు చూస్తున్నాము, కొన్ని వైరస్ కూడా అటాక్ అవ్వడం చూస్తున్నాము రైట్ నౌ. మరి అలాంటి డిసీజెస్ కి మనం ఎలా ప్రికాషన్ తీసుకోవాలి, దాంతో పాటు ఆల్రెడీ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఎలా దాని గురించి బయటపడాలి, సో మెనీ ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు మనం ఇద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా గ్రేట్ ఈవినింగ్ టుడే. సో నా పేరు వచ్చేసి వినోదిని, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో ముందుగా ఈ అద్భుతమైన ప్లాట్ఫామ్ లో నాకు ప్లాన్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం కల్పించిన మన గ్రేట్ లీడర్ మిస్టర్ వెంకట్రాజ్ గారికి, అలాగే నా గ్రేట్ అప్లైనర్స్, అలాగే నా గ్రేట్ టీమ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే అందరికీ స్వాగతం. సో ఈ రోజు నేను ముందుగా చెప్పినట్టు ప్రతి పర్సన్ కి ముఖ్యంగా హెల్త్ కావాలా లేకపోతే వెల్త్ కావాలా అంటే అందరికీ హెల్త్ కావాలి, దాంతో పాటు వెల్త్ కూడా కావాలి. మరి అలాంటి ఒక గ్రేటెస్ట్ ఆపర్చునిటీ మనకు ఈ బైటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఇస్తుంది. కానీ దానికంటే ముందు యాక్చువల్లీ మనకి ఆరోగ్యం ఎందుకు ఇంతగా మనకు ఛాలెంజ్ గా మారిపోయింది, మరి ప్రెసెంట్ డేస్ లో మనకి ఫుడ్ హ్యాబిట్స్ అనవచ్చు, లేదా మన లైఫ్ స్టైల్ కావచ్చు, లేదా పొల్యూషన్ కావచ్చు, కంపల్సరీ సో మెనీ రీజన్స్ ఆర్ దేర్. వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి అనేది ముఖ్యంగా ఈ రోజు మనం చూద్దాం. సో కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందు కొన్ని సూచనలు అయితే మనం ఖచ్చితంగా పాటించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీకి హెల్త్ ఇవ్వాలి కాబట్టి అందరూ కుటుంబ సమేతంగా కూర్చోండి, ప్రశాంతమైన ప్రదేశంలో, అలాగే జాగ్రత్తగా వినండి. ఈ సెషన్ ని మీరు చాలా బాగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. నెట్వర్క్ ఉన్న ప్లేస్ లో కూర్చోండి. ఓకే, సో అందరికీ ఆరోగ్యం, సో కంపల్సరీ ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని అనేది మనం ఇవ్వాలి. సో మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీకి ఇవ్వాలి, ఆ తర్వాత మన నైబర్స్ కి ఇవ్వాలి, రిలేటివ్స్ కి ఇవ్వాలి, ఫ్రెండ్స్ కి ఇవ్వాలి. సో అలాగే ఈ సొసైటీని ఒక మెడిసిన్ ఫ్రీ లైఫ్ గా తీర్చిదిద్దే బాధ్యత మన సిఎండి గారు మిస్టర్ సాగర్ జోషి గారు తీసుకున్నారు. అలాంటి ఒక గ్రేటెస్ట్ దాంట్లో మనం ఈ రోజు ఉన్నాం. సో మనందరి బాధ్యత ఏంటి అంటే మెడిసిన్ ఫ్రీ లైఫ్ కి ఈ సొసైటీలో ఇవ్వాలి. సో దాంట్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది అందరికీ ఆరోగ్యం. సో అలాంటిది మనం ఈరోజు చూద్దాం. మరి అందరికీ ఆరోగ్యం అంటున్నాము, కానీ ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఆరోగ్య సమస్యలతో ఈ రోజు బాధపడుతున్నారు, అది అందరికీ తెలుసు. మరి అలాంటిది ఎలాంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హై బీపీ చాలా మందికి ఈ రోజులలో చూస్తున్నాము. ఈ రోజు మనకి ఏజ్ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్ని రోగాలు వస్తున్నాయి. ఇట్స్ టేకెన్ బీపీ ఆర్ షుగర్, కిడ్నీ ప్రాబ్లం అనుకోండి, హెడేక్ కానివ్వండి, ఏదైతే ప్రతిదీ కూడా ఈ రోజు అందరికీ ఫేస్ చేస్తున్న సమస్య. అలాగే ఇక్కడ హెల్దీ కిడ్నీ చూడండి, డిసీజ్డ్ కిడ్నీ, ఏ దానికైతే కిడ్నీ డ్యామేజ్ అయిందో అది కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సో ఈరోజు డయాలసిస్ సెంటర్స్ చాలా ఉన్నాయి మనకు తెలిసి. ఇంతకు ముందు ఒక లాస్ట్ 20-30 years బ్యాక్ మీరు చూస్తే ఎక్కడ డయాలసిస్ సెంటర్ అంటే ఏదో ఒక హాస్పిటల్లో ఎక్కడో ఒక దగ్గర ఉంది, ఫర్ లాంగ్ వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మీరు ఎవ్రీ స్ట్రీట్ లో కూడా ఒక డయాలసిస్ సెంటర్ మనం చూస్తున్నాము. సో అలాగే ఎవరైతే మైగ్రేన్ పెయిన్ తోటి కూడా చాలా మంది బాధపడుతున్నారు ఈ రోజు. సో మైగ్రేన్ పెయిన్ రావడానికి చాలా చాలా కారణాలు అయితే ఉన్నాయి మనకు. సో ఇంకా మనకి స్ట్రెస్ లెవెల్స్ అనుకోండి, లేదా మీకు ఇంకా ఏదైనా ఫుడ్ హ్యాబిట్స్ అనుకోండి, మైగ్రేన్ పెయిన్ అనేది చాలా అవుతుంది. అలాగే డయాబెటిక్
పేషెంట్స్ ఈరోజు చాలా మంది, అంటే ఇండియా నంబర్ 1 పొజిషన్ లో ఉంది వరల్డ్ లో. సో డయాబెటిక్ పేషెంట్స్ ఎంత మంది ఉన్నారు మన దగ్గర మనం చూడొచ్చు ఇండియాలో. సో అలాగే ఎసిడిటీ ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు. అలాగే మన బాడీలో బాడీ పెయిన్స్, ఎక్కడైతే జాయింట్స్ ఉన్నాయో అక్కడ ప్రతి దగ్గర కూడా పెయిన్ అనేది ఈ రోజు చాలా మంది ఫేస్ చేస్తున్నారు. అలాగే గుండెలో అంటే ఛాతీ మంట ఉండడం కూడా చాలా మందికి ఉంది. అలాగే పెరాలిసిస్ పేషెంట్స్ కూడా మీరు చూడండి, ఇంతకు ముందు మనం రేర్ గా వినేవాళ్ళం, కానీ ఇప్పుడు ఫ్రీక్వెంట్లీ వింటున్నాము. సో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి వెంటనే పెరాలసిస్ కి అటాక్ అవుతున్నారు. సో వీల్ చైర్ కే పరిమితమైన పర్సన్స్ మనం 8 to 10 years నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాగే థైరాయిడ్ ప్రాబ్లం చాలా మందికి ఉంది. దాంట్లో ఫీమేల్స్ చాలా ఎక్కువగా ఉన్నారని చెప్పవచ్చు మనము. సో అది కూడా చాలా మంది ఫేస్ చేస్తున్నారు. అలాగే మనకు ఇక్కడ ఇంకా చూస్తే ఎమర్జెన్సీ కేసెస్, అంటే సడన్ గా హెల్దీగా ఉన్న వ్యక్తి కూడా సడన్ గా పడిపోయి మనం వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు డైరెక్ట్ గా ఎమర్జెన్సీ వార్డ్ లోకి షిఫ్ట్ అయిపోయి అక్కడ నుంచి ఐసీయూకి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు బ్రతికే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో అలాంటి కేసెస్ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇంకా చూస్తే మనకి బ్లడ్ అంటే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి ఆ కొలెస్ట్రాల్ వల్ల రక్త ప్రవాహం అనేది తగ్గిపోవడం వల్ల గుండె మీద ప్రెషర్ వచ్చి హార్ట్ అటాక్స్ అనేది మనం చూస్తున్నాం. ఇంకా చూస్తే వెరికోజ్ వెయిన్స్, అంటే చాలా మంది అంటే కొంతమంది పీపుల్ స్టాండ్ బై పొజిషన్ లో ఎక్కువ గంటలు ఉండడం వల్ల వారి నరాలు ఉబ్బి అవన్నీ స్వెల్లింగ్ అయిపోయి ఆ కాళ్ళు అనేది చాలా నొప్పికి గురవుతున్నాయి ఈ రోజు. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం రైట్ నౌ చూస్తున్నాం. మరి వీటన్నిటికీ మనం ఏం చేయాలి, ఏం చేస్తున్నాం అంటే మన ఇంట్లో ఒక మెడిసిన్ కిట్ అనేది మెయింటైన్ చేస్తున్నాం. ఏ ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే మనం ఈ మెడిసిన్స్ వాడడం అనేది ఫుడ్ లో ఒక భాగం అయిపోయింది. సో మనం చూస్తే 1 or 2 టాబ్లెట్స్ కాదు, 10 to 12 టాబ్లెట్స్ కూడా వేసుకునే వాళ్ళు ఈ రోజులలో మనం చూస్తున్నాం. మరి హెడేక్ కి స్టమక్ ఏక్ వచ్చినప్పుడు, హెడేక్ వచ్చినప్పుడు, వామిటింగ్ ఉన్నప్పుడు, లేకపోతే ఎసిడిటీ లెవెల్స్ ఇంక్రీజ్ అయితే, బీపీ, ఇలాంటి ఏదైనా సరే మనం ఏం చేస్తున్నాము, పెయిన్ కిల్లర్స్ అనేది వాడుతున్నాం. మరి ఈ టాబ్లెట్స్ వేసుకుంటే మనకు రిలీఫ్ అయితే ఉంటుంది, కానీ పర్మనెంట్ గా సొల్యూషన్ అంటూ ఉండదు. అలాగే ఈ టాబ్లెట్స్ ఏం చేస్తాయంటే రూట్ కాజ్ మీద వర్క్ చేయవు. అది ఓన్లీ మనకి ఇన్స్టెంట్ రిలీఫ్ అనేది ఉంటది. అలాగే కంట్రోల్ మాత్రమే చేస్తాయి, కానీ క్యూర్ చేయవు. ఇంకా మనకు వేరు డిసీజెస్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఆ టాబ్లెట్స్ వల్ల వస్తాయి. అలాగే ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కిడ్నీ అనేది డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అందుకే మనము ఎవ్రీ టైమ్ ఓన్లీ మెడికల్ దగ్గరికి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం అంత మంచిది కాదనమాట. మరి ఏదైనా వ్యాధికి మనకు మూల కారణం ఏంటి అంటే, ప్రధానమైన కారణం ఏంటి అంటే అంటే మనకు ఇన్ని మెడిసిన్స్ మనం వాడుతున్నాం. ఇప్పుడు బీపీ ఉంది, షుగర్ ఉంది, లాస్ట్ 15 years నుంచి షుగర్ ఉంది, మరి డైలీ టాబ్లెట్ అనేది వేసుకుంటున్నాం. మరి ఎందుకు సమూలంగా అది వెళ్ళలేదు అంటే అది ఓన్లీ కంట్రోలే చేస్తుంది, కానీ క్యూర్ అనేది చేయలేదు. మరి దానికి రీజన్ ఏంటంటే 90% ఆఫ్ డిసీజెస్ మన బాడీలో 2 reasons వల్ల అవుతున్నాయి. ఒకటేమో ల్యాక్ ఆఫ్ అవర్ బ్లడ్ సర్క్యులేషన్, అంటే బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉండడం. సెకండ్ వన్ వచ్చేసి లో లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద బాడీ, మన శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ అనేది తగ్గిపోవడం. మరి మన బాడీలో 78 ఆర్గాన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఆర్గాన్స్ లో సఫిషియంట్ ఆక్సిజన్ అందదో అప్పుడు ఎక్స్టర్నల్ బ్యాక్టీరియా వైరస్ ద్వారా కానీ, గాలి ద్వారా, లేదా ఫుడ్ ద్వారా, వాటర్ ద్వారా మన బాడీలో ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎంటర్ అయినందువల్ల మన బాడీ అనేది వీక్ అవుతుంది. సో దానివల్ల రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది. సో అందువల్ల దీనికి ప్రైమరీ రీజన్ ఏంటంటే బ్లడ్ సెల్స్ లో ఆక్సిజన్ లెవెల్స్ అనేది పూర్తిగా తగ్గిపోవడం అన్నమాట. సో ఇంకా ఇక్కడ మనం ఎలాంటి డిసీజెస్ వస్తాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం, అలాగే పూర్ ఆక్సిజన్ లెవెల్స్ వల్ల చాలా డిసీజెస్ మనం ఈ రోజు ఫేస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్టయితే
విజన్ లాస్ అంటే కంటి చూపు మందగించడం, అలాగే స్లీప్ అంటే నిద్ర సరిగ్గా రాకపోవడం, గురక పెట్టడం, దాని తర్వాత జాయింట్ పెయిన్స్ అవ్వడం, పళ్ళల్లో రక్తం కారడం, మసిల్ పెయిన్స్, ఆ తర్వాత ఆర్థరైటిస్, లంగ్స్ లివర్స్ ఫెయిల్యూర్ అవ్వడం, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండడం, కిడ్నీ ఫెయిల్ అవ్వడం, బ్లడ్ క్లాట్ అవ్వడం, మెన్స్ట్రువల్ లో ప్రాబ్లమ్స్ ఉండడం, స్కిన్ డిసీజెస్, మేల్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, అలాగే పైల్స్, పెరాలసిస్, సెక్షువల్ ప్రాబ్లమ్స్, అలాగే యూరినరీ డిసీజెస్, ఫ్యాటిక్, వీక్నెస్, లో ఎనర్జీ ఉండడం, ఇంకా అల్జిమర్, బ్రెయిన్ లో ట్యూమర్ ఉండడం, అలాగే బ్రెయిన్ స్ట్రోక్ రావడం, సోరియాసిస్, వర్టిగో, హెడేక్, థైరాయిడ్, బాడీ స్వెల్లింగ్ అవ్వడం, మల్టిపుల్ బ్లాకేజెస్, దాంతో పాటు కొలెస్ట్రాల్ ఉండడం, ఫ్యాట్, ఒబెసిటీ, హార్ట్ అటాక్స్ రావడం, ఇంకా చూస్తే డయాబెటిక్స్, పార్కిన్సన్, హై బీపీ, లో బీపీ, అలాగే లో రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా ఈరోజు చాలా మంది ఫేస్ చేస్తున్నారు. క్యాన్సర్ కూడా మనకు చాలా హాస్పిటల్స్ అయ్యాయి. ఒక్కొక్క ఓపీడీలో నేను వెళ్ళి చూసినప్పుడు 500 to 600 పీపుల్ ఓన్లీ ఓపీడీలో ఉన్నారనమాట. సో హాస్పిటలైజ్డ్ అయిన వాళ్ళైతే సో మెనీ పీపుల్ ఉన్నారు. సో హై బీపీ, లో బీపీ, దాంతో పాటు మనకి బాడీ పెయిన్, లో రెసిస్టెన్స్, టాక్సిన్ డిపాజిట్, వర్టిగో అంటే వెరికోజ్ వెయిన్స్, బ్లాక్ స్కిన్ స్పాట్స్, ఇలా ఎన్నో డిసీజెస్, సో మెనీ డిసీజెస్ ఈరోజు చాలా మంది ఫేస్ చేస్తున్నారు. మరి దీనికి రక్త ప్రసరణ అనేది అంతరాయం అయిందని మనం చెప్తున్నాం. మరి ఈ రక్త ప్రసరణ ఎందుకు అంతరాయం అయింది బాడీకి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ బాడీలో ఎందుకు సర్క్యులేషన్ సిస్టమ్ ప్రాపర్ గా రన్ అవ్వట్లేదు. సో స్లైడ్ లో మీరు చూడండి, 5 తత్వాలు అంటాం లేదా పంచభూతాలు అంటాం. వీటి మీద మన బాడీ అనేది ఆధారపడింది. మన టోటల్ శరీరం కూడా ఈ 5 పంచతత్వాలతో మాత్రమే ఏర్పడ్డది. సో ఎప్పుడైతే మనకు ఈ 5 కూడా బ్యాలెన్స్ గా ఉంటాయో హెల్త్ అనేది సరిగ్గా ఉంటుంది. అది ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మన శరీరం కూడా అన్హెల్దీగా తయారవుతుంది. మరి 5 పంచతత్వాలు ఏంటి అంటే గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని. వీటికి మనం ఈ రోజు కంప్లీట్ గా దూరం అయ్యామని చెప్పవచ్చు. మరి దీంట్లో ఈ పంచభూతాలలో ఫస్ట్ వన్ వచ్చేసి పృథ్వీతత్వం. అంటే ఇది మన శరీరంలో ఉన్న ఫ్లెష్ లేదా మాంసం, బోన్స్ తో సమానం. సెకండ్ వన్ జలతత్వం, అంటే మన బాడీలో ఉన్న రక్తం ఇంకా నీటితో సమానం. థర్డ్ వన్ అగ్నితత్వం, మన శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతతో అది సమానం. సో దీని వల్ల మన బాడీలో డైజెషన్ సిస్టమ్ అనేది ప్రాపర్ గా అవుతుంది. ఫోర్త్ వన్ వాయుతత్వం, అంటే మనం పీల్చే గాలి ఇంకా వదిలే గాలితో సమానం. ఐదోది వచ్చేసి ఆకాశతత్వం. ఓకే, సో ఇది మన బాడీలో ఉన్న వాక్యూమ్ తో సమానం. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మనం ముఖ్యంగా భూమి మరియు నీరు, ఈ రెండిటి ఇంపార్టెన్స్ ఏంటో మనం చూద్దాం. దానికంటే ముందు ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్త్ ఎలిమెంట్ ఇన్ హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీ మీద మన ఎర్త్ ఎలిమెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, యూనివర్స్ లో మీరు చూడండి, నాసా నుంచి కానీ మన ఇండియా నుంచి కూడా సైంటిస్టులు ఎంతో మంది రీసెర్చ్ లో ఉన్నారు. సో వారు స్పేస్ లో వెళ్ళి వేరే గ్రహాల మీద ఎలాంటి జీవరాశి ఉందా లేదా అనేది చాలా వరకు రీసెర్చెస్ అనేది పాస్ట్ 50 years నుంచి అవుతూనే ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా జీవరాశి అంటూ లేదు. సో యూనివర్స్ లో ఉన్న అన్ని ప్లానెట్స్ లో ఈ భూమి మీద మాత్రమే జీవరాశి అంటే లైఫ్ అనేది ఉంది. ఎందుకు అంటే భూమి ఒక అయస్కాంతం. భూమికి నార్త్ పోల్ ఇంకా సౌత్ పోల్ ఉంటాయి. భూమికి 5000 kilometers లోపల ఒక హాట్ ఐరన్ ఉంటుంది. ఇది 6000 degrees centigrade వద్ద బాయిల్ అవుతుంది. అంటే ఇట్స్ హ్యూజ్ హీట్ అన్నమాట. అది ఎలా మనం అర్థం చేసుకోవాలి అంటే, ఒక లోహం ద్రవ రూపంలోకి మారడానికి కావలసిన ఉష్ణోగ్రత 1500 degrees centigrade. మరి ఇక్కడ 6000 degrees centigrade దగ్గర ఒక హాట్ ఐరన్ అనేది బర్న్ అవుతూ ఉంటుంది. అంటే ఎంత హీట్ అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, ఎంత హీట్ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇంకా మన భూమి సూర్యుని చుట్టూ గంటకు కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతాయి. అంటే అక్కడ ఘర్షణ ఏర్పడుతుంది. ఈ ఘర్షణ వల్లనే ఇవి ఏర్పడతాయి. అంటే గురుత్వాకర్షణ శక్తి మరియు అయస్కాంత శక్తి, ఈ రెండు ఫోర్సెస్ వల్ల
మనము స్టేబుల్ గా ఉంటాము. అలాగే మనకు కావలసినంత ఎనర్జీ అనేది ఈ రెండిటి వల్ల వస్తుంది. అంటే భూమి గుండ్రంగా తిరుగుతూ ఉన్న మనం ఎందుకు పడిపోవట్లేదు అంటే ఇట్స్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఓకే, అలాగే మనకు ఈ గురుత్వాకర్షణ శక్తి కూడా, గ్రావిటేషనల్ ఫోర్స్ ఆల్సో. మరి ఇక్కడ 50 నుంచి ఒక 100 సంవత్సరాల క్రితం మనిషి జీవితం ఎలా ఉండేది అంటే, మన పూర్వీకుల లైఫ్ ఎలా ఉండేది అంటే, వాళ్ళు టోటల్ నేలకు దగ్గరగా ఉండేవారు. అంటే చెప్పులు లేకుండా నడిచే వాళ్ళు డైరెక్ట్ నేల మీద. వాళ్ళ ఇండ్లు కూడా అన్ని అంటే న్యాచురల్ గా ఉండేవి. ఎక్కడా కూడా వాళ్ళు స్లాబ్ సిస్టమ్స్ అవి లేవు. అలాగే వాళ్ళు పడుకునేది కూడా డైరెక్ట్ గా నేల మీద పడుకునేవారు. సో ఈ భూమి లోపల మనకు 600 to 700 అడుగున న్యాచురల్ మ్యాగ్నెట్ ఉంటది. సో ఆ మ్యాగ్నెటిజం అనేది వీళ్ళు డైరెక్ట్ గా నేల మీద కాలు మోపినప్పుడు ఆ పాదాల నుంచి ఎలక్ట్రాన్స్ రూపంలో బాడీ శరీరంలో అంతా మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఫామ్ అయిపోయి రక్తంలో ఇంకిపోయి ఐరన్ తో అట్రాక్ట్ అయిపోయి ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూ వారికి ప్రతి ఆర్గానిక్ కూడా ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది అందించి ప్రతి ఆర్గాన్ హెల్దీగా ఉండేదన్నమాట. సో అందుకే వాళ్ళ లైఫ్ అనేది 100 to 120 ఇయర్స్ వరకు వాళ్ళు జీవించినారు. మనం ఇంతకు ముందు విన్నామా, మన పూర్వీకులు హార్ట్ అటాక్ తో చనిపోయారు, బీపీతో చనిపోయారు, షుగర్ తోటి చనిపోయారు, థైరాయిడ్, వెరికోస్ వెయిన్స్, క్యాన్సర్, ఇలాంటి రోగాల పేర్లు వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు న్యాచురల్ గా జీవించారు, నేలకు దగ్గరగా ఉన్నారు, మ్యాగ్నెటిజం కి దగ్గరగా ఉన్నారు. సో మరి మన లైఫ్ చూద్దాం. సో మనము ఈ భూమి సహజ అయస్కాంత శక్తిని రోజు కోల్పోతున్నాం. సో వాట్ ఈస్ ద రీజన్ అంటే, ఏంటి రీజన్ అంటే, మనము నేలకు దూరం అయిపోయాం. రైట్? ఎలా దూరం అయ్యాము చూడండి. మనం ఇంట్లో కూడా ఉన్నప్పుడు టోటల్ మన చుట్టూ ఐరన్ ఉంటుంది. మన ఇండ్లన్నీ స్లాబ్ సిస్టమ్ లో ఉన్నాయి. విలేజెస్ కి వెళ్తే అక్కడ కూడా మన కల్చర్ వచ్చేసింది. మనం బయటికి వెళ్తే టోటల్లీ కార్లు అన్ని కూడా వెహికల్స్ అంతా కూడా ఐరనే. అలాగే అపార్ట్మెంట్స్ 10 స్టేర్స్, 20 స్టేర్స్, 30 స్టేర్స్, 50, 100 స్టేర్స్ కూడా కడుతున్నారు. అంటే భూమికి ఇంకెంత దూరం వెళ్ళిపోతున్నాం పైకి. అంటే భూమి నుంచి వచ్చే సహజ శక్తికి మనము సహజ అయస్కాంత శక్తికి టోటల్లీ దూరం అయిపోయాం. కాబట్టి మనకు కావలసినంత ఐరన్ అనేది మన బాడీకి అందడం లేదు. సారీ, మనకు మ్యాగ్నెటిక్ ఎనర్జీ అందడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎంత అంటే మన బాడీలో రక్తం ఉంటుంది. అలాగే ఆ రక్తంలో 4 grams ఐరన్ అనేది ఉంటుంది. మరి మన చుట్టూ కొన్ని లక్షల టన్నుల ఐరన్ అనేది చేరింది. మరి భూమిలో ఉండే ఈ సహజ అయస్కాంత శక్తి ఎక్కడికి వెళ్తుంది అంటే, ఫస్ట్ అయస్కాంత సాధారణ గుణం ఏంటి? ఐరన్ ని ఆకర్షించడం. అలాగే ఐరన్ సాధారణ గుణం మ్యాగ్నెటిక్ ని ఆకర్షించడం. మరి మన శరీరంలో ఓన్లీ 4 grams ఐరన్ ఉంది, కానీ మన చుట్టుపక్కల కొన్ని లక్షల టన్నుల ఐరన్ ఉన్నందుకు భూమి లోపల ఉండే ఈ సహజ అయస్కాంతం టోటల్లీ మన చుట్టూ ఉన్న ఐరన్ ఆకర్షిస్తుంది. మన బాడీకి అందవలసిన ఐరన్ అనేది మనకు అందడం లేదు. ఓకే, ఈ పరిస్థితి కారణంగా మనకు మన గుండె అంటే ఈ అయస్కాంత శక్తి స్లోగా ఉంటుంది. తక్కువగా అందడం వల్ల మన గుండె పంపింగ్ కూడా చాలా చాలా స్లో అయిపోయింది. సో ఈ రోజు మనకి ఎవ్రీ టైమ్ 75 to 80 ml బ్లడ్ అది పంపింగ్ చేయాలి. ఎనర్జీ దొరికినప్పుడు మాత్రమే గుండె అలా చేస్తుంది. కానీ ఆ ఎనర్జీ దొరకడం లేదు కాబట్టి పంపింగ్ అనేది ఈ రోజు వీక్ అయింది. మరి ఇంకా అందువల్ల మన ఆర్గాన్స్ లో డిజార్డర్ అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే టోటల్ సర్క్యులేటరీ సిస్టమ్ మన బాడీలో హార్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ హార్ట్ కి ఎప్పుడైతే బ్లడ్ అది చెడు రక్తాన్ని తీసుకోవాలి, ఫిల్టర్ చేయాలి, మళ్ళీ మంచి రక్తాన్ని అన్ని అవయవాలకు అందించాలి. సో 24 hours గుండె అనేది పని చేయాలి. అది పంపింగ్ సక్రమంగా జరగాలి అంటే దానికి కావలసినంత అయస్కాంత శక్తి కావాలి. సో ఆ అయస్కాంత శక్తి ఈ రోజు మన బాడీకి అందడం లేదు.
మరి దీనికి రెమెడీ ఏంటి? మనం మరి విలేజెస్ లో వెళ్దామా, లేకపోతే ఎక్కడన్నా అంటే గ్రీనరీ పోర్షన్ వెళ్ళాలా, లేకుంటే డైరెక్ట్ గా చెప్పులు లేకుండా నేల మీద నడవాలా? అంటే ఇవన్నీ మనకి ఇప్పుడు కాదు. ఎందుకు? మన లైఫ్ స్టైల్ అనేది ఆ విధంగా ఏర్పడ్డది. దాన్ని కాదని మనం ఎక్కడికి వెళ్ళలేం కాబట్టి మన ఇంట్లోనే ఎప్పుడైతే మీరు నేల మీద డైరెక్ట్ గా చెప్పులు లేకుండా నడిచినప్పుడు ఎలాంటి మీకు లాభం ఉంటుందో అలాంటి బెనిఫిట్స్ అనేది మనకి ఇంట్లోనే ఒక ప్రొడక్ట్ ద్వారా రూపొందించడం జరిగింది. దాన్ని ఎవరు చేశారు అంటే 16 ఇయర్స్ ఈ బయోమాగ్నెటిజం మీద అపారమైన కృషి చేసి దీన్ని మన దగ్గరికి తీసుకొచ్చిన వారు ఈ బయోటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓనర్, అలాగే సిఎండి పయోనీర్ సాఫ్ట్వేర్. వీళ్ళు చాలా గ్రేట్ లీడర్. సో వీరు మిస్టర్ సాగర్ జోషి గారు వీరు తీసుకొచ్చారనమాట ఈ బయోమాగ్నెటిజం ని. వీరి అపారమైన కృషి 16 ఇయర్స్. సో ఆల్ డైరెక్ట్ సెల్లింగ్ ఏదైతే కంపెనీస్ ఉన్నాయో వారందరికీ కూడా సాఫ్ట్వేర్ టెక్నాలజీని అందించింది కూడా వీరే అన్నమాట. సో ఈ మ్యాగ్నెటిక్ థెరపీ వారు తీసుకొచ్చి మనిషికి ఎందుకు ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, సో దాన్ని ఎలా మనము ఓవర్కమ్ చేయాలి, ఎలా తగ్గించాలి, వారికి ఒక మెడిసిన్ ఫ్రీ లైఫ్ ఇవ్వాలి అనే ఒకే ఒక మంచి ఉద్దేశంతో వీరు మనకు ఈ మ్యాగ్నెట్స్ ని ఒక ప్రోడక్ట్ రూపంలో మనకు అందించారు. సో ఈ సందర్భంగా మనము సిఎండి గారికి, మిస్టర్ సాగర్ జోషి గారికి ధన్యవాదాలు చెప్తూ ఆ ప్రోడక్ట్స్ ఏంటో మనం చూద్దాం. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బయోమాగ్నెట్ మ్యాట్రెస్ ప్యాడ్. సో దీనికి చెప్పే ముందు యాక్చువల్లీ ఈ ప్రోడక్ట్ లో వాడిన మ్యాగ్నెట్ ఏంటి దాన్ని మనం చూద్దాం. సో దీంట్లో మనకు ఇది ఒక మ్యాట్రెస్ రూపంలో మ్యాట్రెస్ వస్తుంది. దీంట్లో 600 to 700 భూమి అడుగున ఉన్న బయోమాగ్నెట్ ని వాడారు. దీని పేరు వచ్చేసి నియోడైమ్. అలాగే నేచురల్ మ్యాగ్నెట్, హైలీ పోలరైజ్డ్, ఇంకా ఇది రేర్ బయోమాగ్నెట్ అని చెప్పవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండవు. అలాగే సైంటిఫిక్ మెథడ్ ద్వారా తయారు చేశారు. దాన్ని నానో బయోటెక్నాలజీ అంటాం. సో ఇది చాలా సైజెస్ లో అవైలబుల్ ఉంటుంది. గాస్ మీటర్స్ లో దీన్ని కొలుస్తారు. అలాగే ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ మీరు చూసే ఉంటారు. ఎక్కడ చూస్తారు అంటే ఇప్పుడు స్పీకర్స్ లో కానీ, ఎంఆర్ఐ మిషన్స్ లో కానీ, లేకపోతే థెరపీస్ దగ్గర ఇలా ఇండస్ట్రియల్ మ్యాగ్నెట్ అంటాం దాన్ని. సో అది కాదు, ఇక్కడ వాడింది టోటల్లీ నేచురల్ మ్యాగ్నెట్. 100 kg ఆర్డినరీ మ్యాగ్నెట్ ఈజ్ ఈక్వల్ టు 1 గ్రామ్ నియోడైమ్ మ్యాగ్నెట్ అన్నమాట. సో ఇలాంటి బయోమాగ్నెట్స్ ని దీంట్లో వాడారు. యాక్చువల్లీ మనకి ఈ ఆక్సిజన్, అలాగే ఈ ఐరన్, ఇంకా మనకు మ్యాగ్నెటిక్, ఈ మూడిటికి ఉన్న లింక్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐరన్ ఈ హిమోగ్లోబిన్ లో ఉంటుంది. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ని తీసుకొని ఆక్సిజన్ డెలివరీని ఇంక్రీజ్ చేయడానికి, అలాగే ఆ టిష్యూస్ కి అందించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఏం చేస్తుందంటే ఇంప్రూవ్డ్ ఎనర్జీ ప్రొడక్షన్. అంటే ఇది మనకు ఐరన్ రోల్, అంటే ఐరన్ ఒక ఎనర్జీ రూపంలో ఏటీపీస్ అంటాం దాన్ని. సో అది సెల్యులర్ ఎనర్జీని బూస్టింగ్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే మ్యాగ్నెటిక్ ఇంకేం చేస్తుందంటే ఇమ్యూనిటీ ఫంక్షన్ ని డెవలప్ చేస్తుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎప్పుడైతే ఐరన్ ని బూస్టింగ్ చేస్తాయో దీని వల్ల ఇమ్యూనిటీ సెల్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే పెయిన్ రిలీఫ్, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీరు ఎప్పుడైతే వాడతారో మీకు ఎక్కడైతే దెబ్బ తగిలిందో, ఎక్కడైతే భుజం ఇలా పట్టేసింది అనుకుంటే ఆ పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది. అక్కడ బ్లడ్ ఫ్లో ని ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే ఐరన్ కూడా అక్కడ ఇన్ఫ్లమేషన్, అంటే ఎక్కడైతే వాపు ఉంటుందో ఆ వాపును తగ్గించడానికి యూజ్ అవుతుంది. అలాగే బోన్ హెల్త్ కూడా మనకు మ్యాగ్నెటిక్ ఎనర్జీ వల్ల బోన్ కి కూడా హెల్తీగా వస్తుంది. బోన్ గ్రోత్ అంటే స్టిమ్యులేట్, అంటే బోన్ గ్రోత్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. అలాగే మనకు ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఎఫెక్ట్స్ కూడా చాలా వరకు దీని వల్ల అయితే, అంటే ఐరన్ ఇంకా మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఈ రెండు కూడా కంబైన్ అయినప్పుడు ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేస్తుంది. అలాగే సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా సెల్స్ ని ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. దాంతో పాటు సెల్యులర్ కమ్యూనికేషన్ కి యూజ్ అవుతుంది. ఇంకా చూస్తే మనకి ఇన్ఫ్లమేషన్ ని రిడక్షన్ చేస్తుంది. అంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీ ప్లస్ ఐరన్ ఈ రెండు కలిసినప్పుడే ఆక్సిజన్ లెవెల్స్ అనేది బూస్టప్ అవుతాయి.
అందుకే మీరు ఈ మ్యాట్రెస్ ని వాడినప్పుడు కంపల్సరీ మీకు ఎనర్జీ లెవెల్స్ బూస్టప్ అవుతాయి, నిద్ర బాగా పడుతుంది. ఇక్కడ చాలా మందికి కూడా నిద్ర లేమితోటి ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఒకసారి నిద్ర రాకపోతే దాని వల్ల కూడా సో మెనీ డిసీజెస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ మ్యాట్రెస్ మీద పడుకుంటే సౌండ్ స్లీప్ అంటాం, అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నిద్ర అనేది వస్తుంది. మనం నిద్రపోయేటప్పుడు మన బ్రెయిన్ లో ప్లీనల్ గ్లాండ్ ఉంటుంది. ఈ గ్లాండ్ మెలటోనియన్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్ మనకు నిద్ర వచ్చేటట్టుగా చేస్తుంది. కానీ ఈ ప్లీనల్ గ్లాండ్ కి ఎప్పుడైతే ఆక్సిజన్ సరఫరా ప్రాపర్ గా ఉన్నప్పుడు మాత్రమే అది ఇలా ఈ మెలటోనియన్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. కానీ మీకు ఎప్పుడైతే ఈ బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా లేదు, ఆక్సిజన్ లెవెల్ లో అయిపోయిందంటే హార్మోన్ కూడా తగిన మొత్తంలో రిలీజ్ కాదు, కాబట్టే నిద్ర అనేది ప్రాపర్ గా రాదు. సో మీరు ఎప్పుడైతే మ్యాట్రెస్ మీద పడుకుంటారో మీ బ్రెయిన్ లో టోటల్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్ గా అవుతుంది. దాంతో పాటు ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో ప్లీనల్ గ్లాండ్ అనేది మెలటోనియన్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. సో నిద్ర అనేది ఖచ్చితంగా వస్తుంది. మరి ఇక్కడ రెడ్ కలర్ లో ఉంది, ఇది నార్త్ పోల్, అంటే ఆ లైన్ మొత్తం కూడా నార్త్ పోల్ లో మ్యాగ్నెట్స్ ఉంటాయి. బ్లూ కలర్ లో సౌత్ పోల్. సో ఇంకొక డైరెక్షన్ లో టోటల్ పక్కనే టోటల్ అదే లైన్ లో సౌత్ పోల్ లో అమర్చబడి, అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ ఈ డైరెక్షన్ లో అమర్చబడి ఉంటాయి అన్నమాట మ్యాగ్నెట్స్. సో అలాగే ఎర్త్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అండ్ హ్యూమన్ బాడీ, మన హ్యూమన్ బాడీ మీద యాక్చువల్లీ మన హ్యూమన్ బాడీ నుంచి కూడా మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేది రిలీజ్ అవుతాయి. అది ఎలాగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ అనేది ఒక మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని కలిగి ఉన్నదని ఇంతకు ముందే సైంటిస్ట్ చెప్పిన విషయం మీరు వర్టికల్ గా ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు మధ్య భాగం నుంచి పై భాగం వరకు తల, భుజాలు ఇదంతా కూడా మనకి నార్త్ పోల్, అలాగే మధ్య భాగం నుంచి లోయర్ పార్ట్ వరకు సౌత్ పోల్ అంటాం. ఎవ్రీ ఆర్గాన్ నుంచి కూడా ఇలా మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ మనకు గాలి, మనం పీల్చే గాలి, వదిలే గాలి ఎలాగైతే కనపడదో అలాగే మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది కూడా కంటికి కనపడదు. బట్ సరౌండింగ్ అంతా కూడా మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేది ఉంటాయి. మీరు ఎలాగైనా ఈ బెడ్ మీద పడుకోవచ్చు. అయితే మనకి మన బాడీలో 95% బాడీ రిపేరింగ్ ఇంకా మెయింటెనెన్స్ అనేది రాత్రి మాత్రమే అవుతుంది పడుకున్నప్పుడు. అలాగే మనం నిద్రపోయే సమయంలో హైయెస్ట్ ఆక్సిజన్ లెవెల్స్ అనేది అవసరం అవుతాయి. సో ఈ బయోమాగ్నెట్ మ్యాట్రెస్ మీద పడుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ రెగ్యులేట్ అవ్వడానికి హెల్ప్ అయ్యి అన్ని ఆర్గాన్స్ కూడా హెల్దీగా ఉంటాయి. దీని వల్ల మనకు టాక్సిన్స్ ఏదైతే బాడీలో క్రియేట్ ఉన్నాయో ఆ టాక్సిన్స్ అన్ని కూడా చెమట ద్వారా లేదా యూరిన్ ద్వారా బయటికి పంపించేస్తుంది. ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి మన బాడీలో ఉన్న డిపాజిట్ అయిన టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతాయి. టాక్సిన్స్ ఎక్కువగా బాడీలో డిపాజిట్ అవ్వడం వల్ల మన బాడీ మీద వైరస్ లేదా బ్యాక్టీరియా అనేది ఈజీగా ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ బయోమాగ్నెటిజం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల హార్ట్ అనేది ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. దీని వల్ల మన శరీర భాగాల్లో బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా అవుతుంది. సో అన్ని రకాల డిసీజెస్ నుంచి మనం సేవ్ అనేది అవ్వగలుగుతాం. ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంకా దాని వల్ల వచ్చే ఎనర్జీ వల్ల మన శరీర భాగాలకు ఏదైనా డిసీజ్ వచ్చింది అనుకోండి సపోజ్, అయితే మన బాడీ ఎలా తయారవుతుంది అంటే సొంతంగా హీలింగ్ చేసుకుంటది. అంటే తనకు తానే అది రిపేరింగ్ అనేది బాడీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎలాంటి మెడిసిన్ లేకుండా సొంతంగా బాడీ అనేది క్యూర్ చేసుకునే కెపాసిటీ అనేది ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ వల్ల మన బాడీకి అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి మీరు డాగ్స్ అంటే కుక్కలు ఏవైతే ఉన్నాయో అవి సొంతంగా వాటికి ఎలాంటి మెడిసిన్ ఉండవు, టాబ్లెట్స్. వాటికి ఏదైనా రోగం వచ్చింది అనుకోండి అవి వెళ్ళి గడ్డిని తింటాయి అన్నమాట. సో దానికి కూడా మ్యాగ్నెటిక్ ఎనర్జీ వస్తుంది. అలాగే అది ఒక ప్రాసెస్, అవి సొంతంగా ఆ గడ్డి తినడం వల్ల సొంతంగా బాడీలో రిపేరింగ్ కెపాసిటీ పెరుగుతుంది, అదంతకదే రికవరీ అయిపోతుంది బాడీ. సో అలాగే మనం మ్యాగ్నెటిక్ ఎనర్జీ మన బాడీ లోపలికి వెళ్ళడం ద్వారా ఏమవుతుందంటే మనకి రెసిస్టెన్స్ పవర్ ఫస్ట్ వస్తుంది, అలాగే మన బాడీ సొంతంగా హీలింగ్ చేసుకునే దాకా వెళ్ళిపోతుంది అన్నమాట.
ఓకే, సో ఇది మనకి ఫస్ట్ ప్రోడక్ట్. సెకండ్ ప్రోడక్ట్ చూద్దాం, బయోమాగ్నెట్ వాటర్ ఎనర్జీ ప్యాడ్. మరి ఇది ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెనక్కి వెళ్దాం, మళ్ళీ పాత రోజుల్లో ఎలాంటి నీరు త్రాగేవాళ్ళు. మన పూర్వీకులు, మన తాత ముత్తాతలందరూ కూడా స్వచ్ఛమైన నీరు త్రాగేవారు. అంటే సెలయేటి నీరు, బావి నీరు, లేదా బోరింగ్ వాటర్, లేదా పారుతున్న నీళ్ళు అనమాట, నది వాటర్. ఓకే, సో ఇది స్వచ్ఛమైన నీరు అంటే అర్థం ఏంటి అంటే దాంట్లో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంది. టోటల్లీ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉండడం వల్ల ఆ నీరు అనేది ఆల్కలైన్ ఉంది, pH 5 to 6 ఉంటుంది. అలా సారీ, pH 7 to 8 ఉంటుంది. మాలిక్యూల్స్, వాటర్ లో మాలిక్యూల్స్ ఉంటాయి, H2O అంటాం కదా, హైడ్రోజన్ ఆక్సిజన్. సో ఈ మాలిక్యూల్స్ అనేది కూడా ఓన్లీ 5 to 6 మాత్రమే ఉంటాయి. ఓకే, సో ఇంకా చూస్తే ఇంకా న్యూట్రియంట్స్ అనేది దీంట్లో ఉంటాయి, అలాగే మైక్రోబ్స్ కూడా దీంట్లో ఉంటాయి. సో అన్ని కూడా ఈ వాటర్ తాగితే మనకి టోటల్ అన్ని అవయవాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అందుకే మన పూర్వీకులు డైరెక్ట్ భూమి నుంచి అయస్కాంత శక్తి రావడం, దాన్ని ఇంకా నీరు కూడా దాంట్లో కూడా మ్యాగ్నెటిక్ ఎనర్జీ రావడం, సో ఎలాంటి వ్యాధులు లేకుండా వాళ్ళు హ్యాపీ లైఫ్ అనేది అనుభవించారు. మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మనము కంప్లీట్ గా ఆరో వాటర్ లేదా ఫిల్టర్ వాటర్, కెమికల్ వాటర్, ప్లాస్టిక్ బాటిల్స్ లో నీరు నిల్వ ఉన్న వాటర్ అంటే ఎన్నో రోజుల నుంచి నిల్వ ఉన్న నీరు తాగుతున్నాం. ఫిల్టరైజేషన్ కూడా ఎన్నో ప్రాసెస్ మీరు ఫస్ట్ చూడొచ్చు. కాంపోనెంట్స్ ఆఫ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎన్నో వెసల్స్ నుంచి నీరు అనేది ఫిల్టర్ అయిపోయి లాస్ట్ కి మనకి పిప్పి అంటాం దాన్ని, డెడ్ వాటర్. అంటే దాంట్లో మైక్రోబ్స్ ఉండవు, మైక్రో న్యూట్రియంట్స్ ఉండవు, అయస్కాంత శక్తి అంతకంటే ఉండదు. ఓన్లీ మనకు టేస్ట్ రావడానికి ఒక కెమికల్ కల్పించేసి మనకు మళ్ళీ వాటర్ సప్లై చేస్తారు. మనం బాటిల్ నీళ్లు కూడా కొంతమంది కొనుక్కొని తాగుతుంటారు, దాంట్లో కూడా టేస్ట్ కోసం ఏదో సమ్ కెమికల్ మిక్స్ చేసి ఇస్తారు. అంటే టేస్ట్ వరకే పనికి వస్తుంది, కానీ మన బాడీకి ఆ వాటర్ అనేది పనికి రాదు అసలు. మరి ఎందుకు అంటే ఈ టీడీఎస్ అంటే దాన్ని టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ ఈ వాటర్ లో 100 కంటే తక్కువగా ఉంటాయి. ఈ నీటికి దాని సహజ గుణాన్ని అది కోల్పోయి ఉంటుంది. అలాగే నీరు హార్డ్ గా తయారవుతుంది. మాలిక్యూల్స్ అనేది 15 to 17 ఉంటాయి. ఈ మాలిక్యూల్స్ ఏంటి అనేది చాలా మందికి అర్థం కాకపోవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అంటే మీకు సపోజ్ ఒక ద్రాక్ష పళ్ళు ఉన్నాయి, ఒక గుత్తి ద్రాక్ష పళ్ళు మనకి ఇచ్చినప్పుడు మనం ఒకటొకటి తింటాం, రైట్? సో వన్ అయితే ఈజీ. మరి బంచ్ ఆఫ్ గ్రేప్స్ అంటే టోటల్ గుత్తి ద్రాక్ష పళ్ళు ఒకటేసారి నోట్లో పెట్టుకోవడానికి వస్తుందా? రాదు. అంటే వెళ్ళవు, మనం ఒకటొకటి మాత్రమే తీసుకుంటాం. మరి మన బాడీలో ప్రతి ఆర్గాన్ కూడా సెల్ తోటి తయారై ఉంటాయి. ఆ సెల్స్ కూడా లోపల డిఎన్ఏ ఉంటుంది. ప్రతి సెల్ కూడా వర్క్ చేయాలంటే 80% ఆఫ్ వాటర్ కావాలి. మరి మనము ఇచ్చిన ఈ నీరు ఎప్పుడైతే సెల్ ఎలా పీల్చుకోవాలంటే ఒక నీటిలో స్పంజ్ వేస్తే స్పంజ్ ఎలాగైతే లాగేస్తుందో నీటిని, అలా మనం ఇచ్చిన వాటర్ ఆ సెల్ అలా పీల్చుకోవాలి 80% ఆఫ్ వాటర్. ఎప్పుడు పీల్చుకుంటది వాటర్ అంటే ఎప్పుడైతే నీరు పల్చగా ఉంటుందో అప్పుడు మాత్రమే అది పీల్చుకోగలుగుతుంది. దాంట్లో ఆ పల్చగా ఉన్న వాటర్ లో 5 to 6 మాలిక్యూల్స్ ఉంటాయి. అది అప్పుడు ఈజీగా ఆ సెల్ కి వెళ్ళిపోతుంది లోపలికి, డిఎన్ఏ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్ గా అవుతుంది. మీరు ఎప్పుడైతే హార్డ్ వాటర్ ఇచ్చారనుకోండి, మ్యాగ్నెటిక్ ఎనర్జీ లేదు, మినరల్స్ లేదు, ఏమీ మైక్రో న్యూట్రియంట్స్ లేవు, డెడ్ వాటర్ ఇస్తున్నాం మనం. హార్డ్ వాటర్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయి అక్కడ? 15 to 16 ఉన్నాయి. మరి అలాంటి వాటర్ ఇచ్చినప్పుడు బంచ్ ఆఫ్ గ్రేప్స్ మన నోటి దగ్గర పెట్టినట్టే. ఆ సెల్ అనేది ఆ 15 to 16 మాలిక్యూల్స్ ఉన్నందుకు సెల్ పీల్చుకోలేదు ఆ వాటర్ ని. అప్పుడు డిఎన్ఏ అనేది మెల్లమెల్లగా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, దాని ఫంక్షన్ పూర్తిగా ఆగిపోతుంది. అప్పుడు సెల్ డివిజన్ అనేది కాదు, సెల్ ప్రాపర్ గా వర్క్ చేయదు, క్యాన్సర్ కి దారి తీస్తుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద రీజన్. సో అందుకే మనం త్రాగే నీళ్లు చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఆర్గాన్ కూడా డిజార్డర్ అనేది అక్కడ నుంచే స్టార్ట్ అయిపోతుంది. సో నీరే కదా, ఏది తాగితే ఏమవుతుందిలే అనుకుంటే పొరపాటు. ఖచ్చితంగా మనము పల్చగా ఉన్న నీరు
ఆల్కలైన్ వాటర్ అనేది మనం తాగాలి. సో మ్యాగ్నెటిక్ ఎనర్జీ దేంట్లో అయితే ఉంటదో అది టోటల్ గా మనకి ఎనర్జీ ఇస్తది, స్టామినా ఇస్తది. మరి ఇలాంటి మనం ఏదైతే కెమికల్ వాటర్ తాగుతున్నామో దాని నుంచి దూరంగా ఉండి మనం ఈరోజు ఈ బయో మ్యాగ్నెట్ వాటర్ బాటిల్ బెల్ట్ మనం ఇంట్లో వాడడం ద్వారా మనం ఎలాంటి వాటర్ పూర్వీకులు సహజ స్వచ్ఛమైన నీరు త్రాగే వాళ్ళు అలాంటి బెనిఫిట్ ఇప్పుడు మనం పొందవచ్చు. మరి ఇది 1 లీటర్ కానీ 1.5 లీటర్ కానీ మీ ఇంట్లో ఏది ఉన్న ప్లాస్టిక్ కానీ లేదా స్టీల్ ఏ దానికైనా మీరు చుట్టి పెట్టాలి. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లోనే నీరు మ్యాగ్నెటైజ్డ్ అవుతుంది. మరి దాని బెనిఫిట్స్ ఏంటి అంటే ఏదైతే మనము స్ట్రక్చర్ ఏదైతే వాటర్ మాలిక్యూల్ స్ట్రక్చర్ 15 to 17 ఉందో దాన్ని అది బ్రేక్ చేస్తుంది, ఆ మాలిక్యూల్స్ రెడ్యూస్ చేస్తుంది, అలాగే ఆక్సిజన్ అనేది పెంచుతుంది. దాంతో పాటు డైరెక్ట్ బ్లడ్ సెల్స్ కి ఆక్సిజన్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. ఇంకా ఆక్సిజన్ ఈ వాటర్ ఈ రెండు కూడా కొల్లాజన్ ఎలాస్టిక్ ని ప్రొడక్షన్ లో యూజ్ అవుతాయి. దాంతో పాటు కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. మెయిన్ అంటే స్టామినా వస్తుంది అనమాట. ఇప్పుడు మార్నింగ్ వెళ్ళి నైట్ వరకు ఒకటే వర్క్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, జాబ్స్ కి వెళ్ళే వాళ్ళు అలసిపోతుంటారు. సో ఎప్పుడు టోటల్ డే మీరు మ్యాగ్నటైజ్డ్ వాటర్ తాగారనుకోండి మీకు ఎనర్జీ లెవెల్స్ అనేది ఎంత ఉండాలనో అంత ఉంటాయి అన్నమాట. pH కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మార్కెట్ లో pH స్కేల్ మనకు దొరుకుతుంది, దాన్ని బట్టి మీరు చూడొచ్చు అన్నమాట. అలాగే థర్డ్ ప్రోడక్ట్ చూద్దాం, బయోమాగ్నెట్ జంబో కింగ్ సైజ్ రిస్ట్ బెల్ట్. సో ఈ బెల్ట్ కూడా మనం ఎందుకు వాడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫోన్స్ అయితే చాలా మంది మనం అందరం వాడుతున్నాం స్మార్ట్ ఫోన్. సో అది కమ్యూనికేషన్ పర్పస్ అనుకోండి, లేదా బిజినెస్ పర్పస్, లేదా జాబ్ పర్పస్, ఫోన్ అనేది మన లైఫ్ లో ఒక భాగమైందని చెప్పవచ్చు. బిఫోర్ కరోనా కంటే కరోనా తర్వాత దీని వాడకం అనేది ఎక్కువగా అయిపోయింది పిల్లల్లో కూడా. మరి ఇలాంటి ఫోన్ అయితే మనము పక్కకు పెట్టలేము, ఇట్స్ అన్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అయిపోయింది. కానీ ఇది ఒక సైలెంట్ కిల్లర్. ఎందుకు అంటే ఈ ఫోన్ నుంచి రేడియేషన్ అనేది వస్తూనే ఉంటది. రేడియేషన్ వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఒక బాంబ్ అనేది మనతో పాటే తీసుకొని వెళ్తున్నట్టు లెక్క అన్నమాట ఇది. కొంతమంది పాకెట్ జెంట్స్ షర్ట్ పైన పాకెట్ దగ్గర పెడుతుంటారు, హార్ట్ దగ్గర. అదైతే చాలా డేంజర్. అసలు ఆ పాకెట్ దగ్గర ఫోన్ ఎప్పుడు పెట్టుకోవద్దు, దాని నుంచి వచ్చే రేడియేషన్ హార్ట్ కి ట్రబుల్ ఇస్తుంది అన్నమాట. సో మరి ఈ రేడియేషన్ వల్ల బ్రెయిన్ ట్యూమర్ ఎక్కువగా వస్తుంది, చాలా మందిలో బ్రెయిన్ స్ట్రోక్ కూడా వస్తుంది. దాంతో పాటు చాలా మంది ఫోన్ పక్కకే పెట్టుకొనే పడుకుంటూ ఉంటారు. సమ్ మెయిల్స్ చెక్ చేయాలి, లేదా ఏదో వర్క్ చూడాలి, లేదా ఫోన్ చూస్తూ కూడా పడుకునే వాళ్ళని మనం చూస్తూ ఉంటాము. సో మరి దాని వల్ల ఏమవుతుంది అంటే ఫోన్స్ 900 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో వర్క్ చేస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే తల పక్కలే ఫోన్ పెట్టుకొని పడుకుంటే దాని నుంచి వచ్చే రేడియేషన్ అనేది ప్రభావం చూపిస్తుంది మన మీద. ఎలాంటి ప్రభావం అంటే నిద్ర రాకుండా చేయడం, డిప్రెషన్ అవ్వడం, ఇంకా హెడేక్ కానీ క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తాయని డాక్టర్సే రికగ్నైజ్ చేశారు. సో పిల్లల్లో కూడా మీరు చూడొచ్చు, కంపల్సరీ వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చింది. అలాగే వాళ్ళు మెంటల్లీ ఫిజికల్లీ కూడా గ్రోత్ అవ్వట్లేదు. బ్యాక్ పెయిన్ కానీ లేకపోతే ఒబెసిటీ ప్రాబ్లమ్స్. ఇంకా ఈ కరోనా తర్వాత వీళ్ళకి కూడా ఆన్లైన్ క్లాసెస్ అది ఇదని అవి వాడడం ఎక్కువైపోయింది. అలాగే మొబైల్ ఫోన్ ఎలక్ట్రో మ్యాగ్నెటిజం రేడియేషన్ హీట్ ఎఫెక్ట్ ఆన్ హ్యూమన్ బాడీ ఎలా ఉందంటే రిప్రొడక్టివిటీ సిస్టమ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు చాలా మంది. లాస్ ఆఫ్ స్పర్మ్స్ ఇంకా ఓవ్యూమ్ కౌంటింగ్ లో అంటే తక్కువగా ఉంటుంది. అలాగే ప్రెగ్నెన్సీలో కూడా ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయింది. బాడీ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయంటే స్కిన్ రఫ్నెస్ అవ్వడం, ఇంకా కిడ్నీ లివర్ డ్యామేజ్ అవ్వడం, ఇంకా సలైవా గ్లాండ్స్ మీద ప్రభావం చూపించడం, హార్మోనల్ ఎఫెక్ట్స్, ఇంకా చూస్తే డిఎన్ఏ కూడా డ్యామేజ్ అయింది చాలా వరకు. అలాగే హార్ట్ లో చూస్తే హార్ట్ అంటే బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం, హార్ట్ అటాక్స్ రావడం. చైల్డ్ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ అంటే మెమరీ లాస్ అవ్వడం, విజన్, ఇంకా హియరింగ్ ప్రాబ్లం, ఇంకా చూస్తే గ్రోత్ అనేది కూడా తగ్గిపోయింది చాలా మందికి. బ్రెయిన్ క్యాన్సర్ కూడా చాలా మందికి ఉంది. ఇంకా బ్రెయిన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, బ్రెయిన్ క్యాన్సర్ ట్యూమర్ రావడం, మెమరీ అనేది లాస్ అవ్వడం, కాన్సన్ట్రేషన్ లోపించడం, హెడేక్, దాని తర్వాత డిజీనెస్,
విజన్ లాస్ అవ్వడం, హియరింగ్ లాస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఈ రేడియేషన్ వల్ల వస్తుంది. మరి దానికి రెమెడీ ఏం చేయాలి అంటే ఈ మన థర్డ్ ప్రోడక్ట్ ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఇది బయోమాగ్నెట్ రిస్ట్ బెల్ట్, దీన్ని యాంటీ రేడియేషన్ బెల్ట్ అని కూడా చెప్పొచ్చు. సో ఇది మనకు 3 రకాలుగా వస్తుంది. ఒకటేమో లెదర్ ఫామ్ లో వస్తుంది, ఇంకొకటి వచ్చేసి సిలికాన్ వాటర్ ప్రూఫ్ లో ఫామ్ లో, ఇంకొకటి బ్రాస్లెట్ రూపంలో 3 వస్తాయి అన్నమాట. ఇక్కడ మనం చెప్పేది లెదర్ ది చూపిస్తున్నాం. సో ఇది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బీపీ ఉంది అనుకోండి, సపోజ్ లో బీపీ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకోండి, అంటే లెఫ్ట్ రిస్ట్ కి. హై బీపీ ఉన్న వాళ్ళు రైట్ కి. అలాగే ఎలాంటి బీపీ బీపీ సమస్య లేదా పర్ఫెక్ట్ ఆల్ రైట్ అన్నప్పుడు రైట్ హ్యాండ్ కి పెట్టుకోండి. అలాగే ఎక్కడైనా ఇది ఎలా హెల్ప్ చేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది కంపల్సరీ ఇంక్రీజ్ చేస్తుంది. బ్లాకేజెస్ ఏమైనా ఉన్నాయనుకోండి అది కూడా రిమూవ్ చేస్తుంది. ఇంకా ఎక్కడైతే మీకు పెయిన్ ఉందో, అంటే ఇప్పుడు కాలు ట్విస్ట్ అయిపోయింది, భుజం దగ్గర నొప్పి అవుతుంది, షోల్డర్ పెయిన్, ఇలా ఎక్కడైనా పెయిన్ ఉందనుకోండి, ఆ పెయిన్ దగ్గర ఈ బెల్ట్ అనేది పెట్టేసినప్పుడు అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఉన్నప్పుడే పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఆక్సిజన్ సర్క్యులేషన్ తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ బెల్ట్ పెడతారో అప్పుడు మీ బ్లడ్ సర్క్యులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా అవుతుంది, దానివల్ల ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ తగ్గిపోవడం వల్ల పెయిన్ అనేది తగ్గిపోతుంది. ఓకే, 1 or 2 hours లోనే మీకు దాని తేడా కనిపిస్తుంది. ఎక్కువ సివియర్ పెయిన్ ఉంది అనుకోండి, నైట్ అంతా పెట్టేస్తే మార్నింగ్ కల్లా రిలీఫ్ అనేది ఉంటుంది. అలాగే థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి, నెక్ చుట్టూ పెట్టేసుకోవాలి. అలాగే హెడేక్ ఉంది మీకు అంటే మీరు తల చుట్టూ ఎక్కడ హెడేక్ ఉంది, బాగా ఎక్కడ నొప్పి ఉంది, అక్కడ ఈ లెదర్ బెల్ట్ వచ్చేటట్టుగా పెట్టుకోండి. ఎందుకంటే ఈ లెదర్ బెల్ట్ లోనే మ్యాగ్నెట్స్ ఉంటాయి అన్నమాట. అలాగే మీకు చేతికి ఎప్పుడు మనం ఫోన్ వాడుతూనే ఉంటాం 24 గంటలు, కాబట్టి చేతికి రిస్ట్ బెల్ట్ ఉండడం వల్ల ఈ రేడియేషన్ నుంచి మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఓకే, సో మరి మ్యాగ్నెటిక్ థెరపీ ఎలా వర్క్ చేస్తుంది అంటే మీరు ఒక ఫిగర్ ద్వారా ఇక్కడ మనం చూడొచ్చు, బ్లడ్ ఫ్లో డయాగ్రామ్. ఎప్పుడైతే మీరు రిస్ట్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటూ ఉండదు. ఇది ఒక రక్తనాళం, దాంట్లో రక్త కణాలు అనేది దగ్గరగా ఉన్నాయి, రక్తం అనేది గాఢంగా ఉంది, కాబట్టి బ్లడ్ సెల్స్ ఈజీ ఫ్లో అనేది లేదన్నమాట. ఎప్పుడైతే మీరు రిస్ట్ కి ఈ బెల్ట్ పెట్టుకుంటారో అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అక్కడ ఎంటర్ అయిపోతుంది, ఐరన్ తో పాటు మిక్స్ అయిపోయి అక్కడ రక్తం అనేది పల్చగా ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల రక్త కణాలు ఈజీ ఫ్లో అంటే ఈజీగా రక్తనాళాల్లో ప్రవహిస్తూ అన్ని అవయవాలకు చేరుతుంది అన్నమాట. సో మరి ఈ బయోమాగ్నెటిజం ఇప్పుడే వింటున్నామా లేదా ఈ నియోడేమ్ గురించి ఇప్పుడే వింటున్నామా అంటే కాదు, ఎప్పటి నుంచో ఈ నియోడేమ్ మ్యాగ్నెట్ అనేది వాడుతున్నారు. ఎవరు వాడుతున్నారు అంటే మన ఆస్ట్రోనాట్స్ నాసా ఆస్ట్రోనాట్స్ యూజ్ స్ట్రాంగ్ నానో టెస్లా బయోమాగ్నెట్స్ ఇన్ స్పేస్ సూట్ అండ్ షూ ఇన్సోల్. అంటే వాళ్ళు స్పేస్ సూట్ లో ఇంకా షూ ఇన్సోల్ లో ఎప్పటి నుంచో ఈ బయోమాగ్నెటిజం అనేది నడుస్తూనే ఉంది. అంటే ఈ నియోడేమ్ మ్యాగ్నెట్స్ వాడుతున్నారు. మీరు చూడండి, మామూలుగా ఈ మన ప్యాంట్ షర్ట్ లో పైకి వెళ్ళొచ్చా స్పేస్ లో? వెళ్ళలేము. ఎందుకు అంటే ఆస్ట్రోనాట్స్ క్లాత్ లో థౌజండ్స్ ఆఫ్ బయోమాగ్నెట్స్ ఎందుకు పెడతారు అంటే అక్కడ పైకి వెళ్ళాక మనలాంటి వాతావరణం ఉండదు. స్పేస్ లో ఏమవుతుంది, గురుత్వాకర్షణ శక్తి ఇంకా అయస్కాంత శక్తి రెండు కూడా 0 అవుతాయి. ఎక్కడ అంటే 3000 kilometers దాటిన కనుక పైన. ఓకే, సో ఆ స్పేస్ లో ఎలాంటి గురుత్వాకర్షణ శక్తి మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉండదు. సో కాబట్టి వీరికి ఆక్సిజన్ సర్క్యులేషన్ కరెక్ట్ గా ఉండాలి, అలాగే వారి బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా ఉండాలి. కాబట్టి వాళ్ళ సూట్ చూడండి ఎంత లావు ఉంటుందో, ఆ సూట్ లో ఈ బయోమాగ్నెట్స్ ఉంటాయి అన్నమాట, థౌజండ్స్ ఆఫ్ బయోమాగ్నెట్స్ ఉంటాయి. సో మీరు ఇక్కడ పిక్చర్ లో కూడా చూడొచ్చు, వాళ్ళ లోపల ఇలా ఉంటది అనమాట స్ట్రక్చర్ అంతా కూడా. మరి దీని కాస్ట్ ఎంత ఈ ఒక్క సూట్ అంటే 12 million American dollars, అంటే అమెరికన్ కరెన్సీలో ఇది. మరి మన ఇండియన్ రూపీస్ లో చూస్తే 84 crores అన్నమాట. సో ఇంత కాస్ట్ అనేది వాళ్ళు వెచ్చించి అక్కడికి పంపిస్తూ ఉంటారు రీసెర్చ్ కోసం.
అలాగే మ్యాగ్నెటిక్ థెరపీ నాకు ఇంతకు ముందు తెలియదు, దీని గురించి నేను ఇప్పుడే వింటున్నాను, నాకు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని ఉంది అనుకున్నప్పుడు మీకు సో మెనీ బుక్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్ లో. మ్యాగ్నెటిక్ థెరపీ, హీలింగ్ విత్ మ్యాగ్నెట్స్, మ్యాగ్నెటిక్ హీలింగ్, ఇంకా చాలా ద సైకాలజీ ఆఫ్ పర్సనల్ మ్యాగ్నెటిజం, ఏదైనా ఒక బుక్ మీరు తీసుకోండి, దాన్ని టోటల్ గా రీడ్ చేయండి, మ్యాగ్నెట్ గురించి మీకు అర్థమవుతుంది. సో ఈ మ్యాగ్నెట్ అనేది మన శరీరం మీద ఎలా హెల్ప్ చేస్తుంది అనేది కూడా మీకు టోటల్ నాలెడ్జ్ అనేది మీరు తీసుకోవచ్చు. అలాగే ఇది 200+ డిసీజెస్ ని మనకు రాకుండా చేయడానికి కాపాడుతుంది. సో అలాగే ఇక్కడ ఎవరు వాడకూడదు అంటే 3 పర్సన్స్ ఇక్కడ వాడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెంట్ ఉమెన్, ఈమె ఎందుకు వాడొద్దు అంటే ఈమె హార్ట్ అలాగే లోపల ఉన్న బేబీ హార్ట్ ఈ రెండు కూడా రిలీజ్ చేసే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వదు కాబట్టి మనం ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఈ ప్రోడక్ట్ అనేది రికమెండ్ చేయం. ఓకే, సో అలాగే పేస్ మేకర్ యూజర్స్ ఉంటారు, ఎవరికైతే హార్ట్ పల్స్ రేట్ వీక్ గా ఉంటుందో వారికి ఒక ఎలక్ట్రానిక్ డివైస్, దాన్నే మనం పేస్ మేకర్ అంటాం, అది ఆర్టిఫిషియల్ గా పల్స్ రేట్ ని ఇస్తుంది హార్ట్ కి. సో అది పేస్ మేకర్ హార్ట్ దగ్గర ఫిక్స్ చేసి పెడతారనమాట. సో ఈ మ్యాగ్నెట్ మీరు ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్ ఇస్తారో అది ఈ మ్యాగ్నెట్ అనేది ఎలక్ట్రానిక్ డివైస్ అట్రాక్ట్ చేస్తుంది. సో ఆ పేస్ మేకర్ పాడైపోయే అవకాశం ఉంటుంది, అప్పుడు ఆ పర్సన్ కి హార్ట్ మీద ప్రెషర్ వస్తుంది. కాబట్టి మనము పేస్ మేకర్ యూజర్స్ కి ఈ ప్రోడక్ట్ అనేది రికమెండ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎలక్ట్రానిక్ ఇన్సులిన్ పంప్ యూజర్స్, వీరు కూడా టోటల్లీ ఇది కూడా ఒక ఎలక్ట్రానిక్ డివైస్. యాక్చువల్లీ మనకు ఇన్సులిన్ అంటే ఎవరికైతే డయాబెటిక్ ఉంటారో వారికి టాబ్లెట్ రూపంలో ఇస్తారు స్టార్టింగ్ లో, ఇంకొంచెం ఎక్కువైపోతే ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. వెరీ సివియర్ కేసెస్ లో ఇలా ఒక పంప్ అనేది వారికి పెడతారు. ఇది కూడా ఎలక్ట్రానిక్ డివైస్. సో మ్యాగ్నెటిక్ దాన్ని అట్రాక్ట్ చేసి ఆ మిషన్ పాడైపోతుంది కాబట్టి మనం ఆ పర్సన్స్ కి ఈ ప్రోడక్ట్ అనేది రికమెండ్ చేయకూడదు. ఓకే, సో అలాగే హీట్ కి అనేది ఎక్స్పోజ్ చేయొద్దు, ఇంకా వాష్ చేయొద్దు. మెయిన్ ఈ ప్రోడక్ట్ ఎప్పుడు కూడా వాష్ చేయొద్దు. మ్యాట్రెస్ కానీ మనకి పిల్లో ప్యాడ్ కూడా వస్తుంది. ఎందుకు అంటే మ్యాగ్నెట్ 100 years లైఫ్ ఉంది, కానీ ప్రోడక్ట్ లో అది అంటే ఈ మ్యాట్రెస్ అనేది ఫ్యాబ్రిక్ ఉంటుంది, ఆ ఫ్యాబ్రిక్ పాడైపోతుంది వాష్ చేస్తే. అలాగే దాంట్లో ఉన్న మ్యాగ్నెట్స్ అవి నియోడామ్ మ్యాగ్నెట్స్ అనేది డిస్లొకేట్ అవుతాయి. నేను ఇంతకు ముందు పిక్చర్ లో చూపించినట్టు నార్త్ పోల్ సౌత్ పోల్ ఈ డైరెక్షన్ లో ఉంటాయి. మీరు దాన్ని వాష్ చేస్తే అవి ఊడిపోయి ఎక్కడో ఒక దగ్గర డిస్లొకేట్ అయిపోయినప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ అవ్వదు అన్నమాట. కాబట్టి వాష్ అనేది చేయకూడదు. మనం బెడ్స్ ఎప్పుడు వాష్ చేయం కదా, ఇంట్లో వాడే కాస్ట్లీ బెడ్స్ చాలా మంది వాడుతుంటారు. సో అలాంటి బెడ్స్ మనం వాష్ చేయం. సో అలాగే ఇది కూడా మనం వాష్ చేయకూడదు. అలాగే మీకు ఏదైతే ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఉన్నాయో ఈ మ్యాట్రెస్ మీద పెట్టకూడదు, ఎందుకంటే ఇప్పుడు ల్యాప్టాప్ కానివ్వండి, ఫోన్స్ కానివ్వండి, ఓకే, సో ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ దాంట్లో ఉన్న బ్యాటరీ అనేది మెల్లమెల్లగా పాడైపోతుంది. మ్యాగ్నెటిక్ ఏం కాదు, ఆ మ్యాట్రెస్ ఏం కాదు. ఓకే, సో మనకి ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ అయితే వచ్చాయి, సో మెనీ లీగల్ సర్టిఫికేట్స్ వచ్చాయి. దాంట్లో మనం కొన్ని మాత్రమే మెయిన్లీ నేను చెప్తాను. సో MSME అంటే మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, దీని నుంచి మనకు సర్టిఫికేట్ ఇంకా ట్రోఫీ అనేది రావడం జరిగింది. ఇంకా చూస్తే FICCI అంటే మనకి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, దీని నుంచి కూడా మనకు సర్టిఫికేట్ ఇంకా ట్రోఫీ రావడం జరిగింది. ఇంకా FIDSI అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్, దీని నుంచి కూడా మనకి ట్రోఫీస్ వచ్చాయి. ఇంకొకటి చెప్పుకోదగ్గది AIMA అంటే ఆయుష్ ఇంటర్నేషనల్ మెడికల్ అసోసియేషన్. సారీ, సో దీని నుంచి కూడా మనకి ట్రోఫీ రావడం జరిగింది. కంపెనీకి బెస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఇయర్, బెస్ట్ కంపెనీ ఆఫ్ ద ఇయర్, బెస్ట్ బిజినెస్ ప్లాన్ ఆఫ్ ద ఇయర్, ఇలా సో మెనీ అవార్డ్స్ రివార్డ్స్ వచ్చాయి. ఇంకా ముఖ్యంగా చెప్పుకోదగ్గ మీరు గూగుల్ సెర్చ్ చేయొచ్చు మ్యాగ్నెటిక్ థెరపీ మీద, ఆయుష్ మంత్రాలయం నుంచి కూడా మనకి అప్రూవల్ అనేది వచ్చింది. అలాగే కరోనా టైంలో కంపెనీ చేసిన సేవలకు గాను కరోనా యోద్ధ అనే ఒక ప్రెస్టీజియస్ అవార్డు కూడా కంపెనీకి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, మరి బయోమాగ్నెటిక్ థెరపీ ఉత్పత్తులను ఎవరు ఉపయోగించాలి అంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే వ్యాధులు ఉన్నాయో వారైతే 100% వాడాలి. అలాగే మరి నేనైతే నాకు ఎలాంటి రోగం లేదు, ఐఎమ్ పర్ఫెక్ట్ ఆల్ రైట్ అన్న వాళ్ళు 200% వాడాలంటే ఆరోగ్యంగా ఉన్నవారు ఖచ్చితంగా వాడాలి. ఎందుకు అంటే ఇన్నర్లీ మనకు ఆర్గాన్స్ 78 ఆర్గాన్స్, వాటికి ప్రొటెక్షన్ మనం ఇస్తున్నామా లేదా మనకు తెలీదు. మరి ఒక్కసారి ఎప్పుడైనా ఏదైనా వ్యాధి వచ్చింది అనుకోండి, అప్పుడు మనం టెన్షన్ పడిపోతుంటాం, హాస్పిటలైజ్డ్ అవుతాము, నాకేమైందో అని చాలా వర్రీ అవుతాం. సో అలా బాధపడే కంటే ముందుగా మనము ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. సో అలా ముందుగా ఈ జాగ్రత్త పడడం మంచిది కాబట్టి కంపల్సరీ అందరూ వాడాలి. దానికి బెస్ట్ ఏంటి, కొంతమంది అంటుంటారు నాకు ఎలాంటి రోగం లేదు, నేను చాలా బాగున్నాను, బీపీ లేదు, షుగర్ లేదు, నాకేమీ లేదు, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఎందుకు వాడాలంటే దీనికి ఎగ్జాంపుల్ చూడండి. ఒక 5th క్లాస్ చిన్న పాప హార్ట్ అటాక్ తోటి చనిపోయింది. మరి ఈమెకి ఏమైండొచ్చు అంటే ఇన్నర్లీ ఏం ప్రాబ్లం అయిండొచ్చు చూడండి. అలాగే ఒక స్టూడెంట్ కూడా గుండెపోటు రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఏజ్ తోటి సంబంధం లేదనమాట గుండెపోటు రావడానికి. ఎలాంటి ఏజ్ వాళ్ళైనా ఎవరికైనా వస్తుంది. ఎలాంటి రోగమైనా ఈ రోజు వచ్చే పరిస్థితి ఈ రోజు మనం ఫేస్ చేస్తున్నాం. అలాగే మనకు ఇక్కడ చూడండి, మిస్టర్ ఇండియా అంటే ఎంత హెల్దీ పర్సన్, ఒక హెల్దీ పర్సన్ కే మిస్టర్ ఇండియా అనేది ఇస్తారు అవార్డు. సో అలాంటి పర్సన్ కి గుండెపోటు రావడం అంటే మీరు చూడండి, హార్ట్ ప్రాబ్లం ఉందని మనం చెప్తాం ఆ పర్సన్ కి, లేదు. కానీ ఇన్నర్లీ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అయిపోయింది ఎప్పుడు అంటే మన బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ సర్క్యులేషన్ అన్ని కూడా తక్కువగా అయిపోయాయి కాబట్టే ఈ రోజు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నాం. ఒక వైద్య విద్యార్థిని కూడా గుండెపోటు రావడం జరిగింది. అలాగే ఒక మినిస్టర్, ఇంకా మన ఒక కన్నడ ఫేమస్ యాక్టర్ పునీత్ రాజ్ కుమార్ గారు, వీరికి కూడా ఒక యాక్టర్ కి ఒక జిమ్నాస్టిక్ స్పెషల్ గా ఉంటారు. అలాగే వాళ్ళ డైట్ కూడా స్పెషల్ గా ఉంటుంది. ఒక న్యూట్రిషనిస్ట్ ఉంటారు, ఒక పర్సనల్ డాక్టర్ ఉంటారు, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉంటాయి. సో ఏది కాపాడలేదు. మరి ఎందుకు గుండెపోటు వచ్చింది అంటే మనం ఆలోచించాలి ఈ విషయం. నేను ఆరోగ్యంగా ఉన్నానా ఈరోజు? ఓకే. సో అలాగే ఒక గుజరాత్ డాక్టర్ వీరు గౌరవ్ కార్డియాలజిస్ట్. సో ఈయన 16,000 మందికి గుండె శస్త్రచికిత్స చేశారు. కానీ ఈయన హార్ట్ కు ఏం జరుగుతుందో ఆయనకే అర్థం కాలేదు. ఆయన కూడా హార్ట్ అటాక్ తోటి పోవడం జరిగిందంటే ఎవరు కూడా సెక్యూర్ అనేది లేదు ఈ రోజు. ఓకే. సో హౌ మచ్ యూ షుడ్ గివ్ ఇంపార్టెన్స్ టు యువర్ ఫ్యామిలీ హెల్త్. మీరు ఎంత ఇంపార్టెన్స్ మీ ఫ్యామిలీ హెల్త్ కి ఇస్తున్నారు అనేది ఈ రోజు మనం ఆలోచించాలి. దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న అన్ని వస్తువులు మన ఇంట్లో ఉంటాయి. సో ఒక ఫోన్ ఉంటుంది. 4 to 5 ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో ఉన్నప్పుడు ఒక్క ఫోన్ ఉండదు, అందరికి ఒకటొకటి ఉంటాయి, లేకపోతే రెండు కూడా ఉంటాయి. మరి ఒక్క కాస్ట్ వచ్చేసి 20 to 30,000 ఉంటుంది. ఇట్స్ మేబీ ఇంక్రీజ్ 50,000 ఉంటది, 1 lakh కూడా ఉంటుంది. ఓకే. అలాగే బైక్ కూడా ఉంటది, రెండు బైక్స్ ఉండొచ్చు, కార్లు రెండు ఉండొచ్చు, ఫ్రిడ్జ్ ఉంటుంది, టీవీ ఉంటుంది. ఓకే. సో ఒక ఇన్సూరెన్స్ కార్డు కూడా ఉంటుంది, హెల్త్ కార్డ్. ఓకే. సో ఇలాంటివన్నీ కూడా కలిపితే మినిమం టు మినిమం మనకు 5 to 6 lakhs రూపీస్ కట్టి ఎక్స్పెన్సెస్ చేసి మనం ఇవన్నీ మనకు తీసుకుంటాం. ఇవన్నీ అవసరాలు మనకి ఉంటేనే మనకు లైఫ్ ఉంటుంది. ఇది కూడా ఒక భాగం లైఫ్ లో. కానీ ఇవి మనకి ఏమన్నా ఆరోగ్యాన్ని ఇస్తాయా అంటే మనకి ఏది కూడా ఆరోగ్యాన్ని ఇవ్వవు, ఇంకా ఆరోగ్యాన్ని డ్యామేజే చేస్తాయి తప్ప ఆరోగ్యాన్ని ఇవ్వవు. కానీ మనకు అవసరం ఉంది కాబట్టి మనం 5 to 6 lakh రూపీస్ ఇక్కడ పెడుతున్నాం దీనికి, రైట్. మరి ఒక బీపీ ఎక్కువైపోయింది, షుగర్ లెవెల్స్ హై అయిపోయాయి, లేదా నడుము నొప్పి వచ్చింది, లేదా మనకు కింద పడ్డాము, ఏదైనా ఇవి మనల్ని కాపాడుతాయా? ఫ్రిడ్జ్ కాపాడుతుందా, ఫోన్ కాపాడుతుందా, బైక్ కాపాడుతుందా? ఏది కాపాడదు. కానీ ఈ బైటోరియం కంపెనీకి సంబంధించిన ఈ ప్రోడక్ట్ మీ ఇంట్లో ఉందనుకోండి, వీటితో పాటు అప్పుడు మీకు ఖచ్చితంగా మీ హెల్త్ ని కాపాడుతుంది. ఒక డాక్టర్ ఎలా ఇంట్లో ఉంటే మీకు ప్రథమ చికిత్స చేస్తారో ఆ రేంజ్ లో ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. మన హెల్త్ ని, మన ప్రాణాన్ని కూడా ఈ ప్రోడక్ట్ అనేది కాపాడుతుంది. సో అలాగే మనకు విచ్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ మార్కెట్ లో ఎలాంటి పార్ట్స్ దొరుకుతున్నాయంటే మనకి ఇంట్లో ఏ వస్తువు ఉందో ఆ వస్తువు డ్యామేజ్ అయినప్పుడు దానికి కావాల్సిన పార్ట్ మార్కెట్ లో దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ పాడైపోయింది,
ఫోన్ బ్యాటరీ మీకు డ్యామేజ్ అయిందంటే మనం ఇమ్మీడియట్లీ షాప్ కి వెళ్తే అది దొరుకుతుంది. అలాగే బైక్ ఉంది, దానికి ఆయిల్ కావాలనుకోండి, లేదా ఏదైనా పార్ట్ పాడైంది అనుకోండి, అది కూడా మనకు దొరుకుతుంది. టీవీ పాడైపోయింది, ఫ్రిడ్జ్ పాడైపోయింది, ఏదైనా సరే మనకు మార్కెట్ లో దొరుకుతుంది. సో మన బాడీ కూడా ఆర్గాన్స్ ఉన్నాయి లోపల. అంటే ఫోన్ కి ఏదైతే పార్ట్స్ ఉన్నాయో, బైక్ కి ఏదైతే పార్ట్స్ ఉన్నాయో, కార్ కి ఏదైతే పార్ట్స్ ఉన్నాయో, అలా మన శరీరం లోపల కూడా కొన్ని పార్ట్స్ ఉన్నాయి. 78 ఆర్గాన్స్ ఉన్నాయి. మరి వాటికి మనము ఎలాంటి ప్రొటెక్షన్ ఇస్తున్నాం? అలాగే దానికి ఏమన్నా అయితే ఏ ఆర్గాన్ అంటే బ్రెయిన్, హార్ట్, స్టమక్, బ్లాడర్, స్కిన్, ఇంటెస్టైన్, కిడ్నీస్, లివర్, హార్ట్, ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవి డ్యామేజ్ ఏదన్నా అయితే దానికి ఆ అవయము మనకు మార్కెట్ లో ఏదైనా షాప్ లో దొరుకుతుందా? అలాగే ఒక ఫోన్ కాస్ట్ వచ్చేసి 30 to 50,000 అయినప్పుడు దాని పార్ట్ కోసం విలవిలలాడిపోతాం. ఫోన్ ఒక రోజు పని చేయకపోతే మన మైండ్ పాడైపోతుంది. అది కొత్తగా కొన్నప్పుడు అది కింద పడితే నా ఫోన్ నా 30,000 వేస్ట్ అయిపోతాయని ఒక స్క్రీన్ గార్డ్ వేసేస్తాం. 500 రూపీస్ పెట్టి, 1000 రూపీస్ పెట్టి స్క్రీన్ గార్డ్ వేస్తాం. బై ఛాన్స్ కింద పడితే కూడా ఫోన్ డ్యామేజ్ అవ్వకూడదని, రైట్? సో మన బాడీలో టోటల్ పార్ట్స్ అన్ని కలిపితే WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, సో ఇది చెప్పింది ఏంటంటే 320 crores కంటే అబోవ్ వాల్యూ మన ఆర్గాన్స్ కాస్ట్. మరి ఈ 300 crores ఆఫ్ రూపీస్ ఉన్న ఈ శరీరంలో ఉన్న ఆర్గాన్స్ ని మనం ఎలా కాపాడుతున్నాం? ఏం ప్రికాషన్ తీసుకుంటున్నాం? ఏం స్క్రీన్ గార్డ్ వేస్తున్నాం? అలాగే మనకు ఏదైనా పార్ట్ మీకు రిప్లేస్మెంట్ కావాలంటే ఫస్ట్ మీకు మీ దగ్గర డబ్బు ఉండాలి, 1 crore రూపీస్, ఒక దాత ఉండాలంటే డోనర్, అలాగే మీకు మీ బ్లడ్ గ్రూప్ కి సంబంధించిన వాళ్ళు ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడు మాత్రమే మనము మన ఆర్గాన్ని రిప్లేస్ చేసుకోవచ్చు, అదర్వైజ్ నో ఛాన్స్. సో ఇలాంటి మనకు ఈ బయోటోరియం ప్రోడక్ట్ మీ ఇంట్లో ఉంటే అది మన శరీరానికి మొత్తానికి కూడా ఒక స్క్రీన్ గార్డ్ లాగా పనిచేస్తుంది. ఫోన్ ని స్క్రీన్ గార్డ్ ఎలాగైతే కాపాడుతుందో మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని కూడా ఈ బయోటోరియం ప్రోడక్ట్ అనేది కాపాడుతుంది. ఓకే, సో ఇక్కడ ఓన్లీ మీరు ఏం చేయాలి, ఒక్కసారి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇట్స్ అన్ హెల్త్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో ఈ హెల్త్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ 25 years. ఒక్కసారి మీరు ఈ ప్రోడక్ట్ తీసుకున్నారనుకోండి, ఇది ఎన్ని రోజులు పనిచేస్తుంది? అప్ టు 25 years. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎంత డబ్బు నేను పెట్టాలి, ఇంత మంచి ప్రోడక్ట్ కాస్ట్ ఎంత ఉంది అంటే, ఇక్కడ సింగిల్ కిట్ మీకు అవైలబుల్ ఉంటుంది, అలాగే డబుల్ కిట్ ఉంటుంది. సింగిల్ కిట్ లో 3 కేటగిరీస్ ఉంటాయి. అంటే మొత్తం కూడా డీలక్స్, సూపర్ డీలక్స్, సెమీ డీలక్స్, సూపర్ డీలక్స్, ప్రీమియం అని రెండిట్లో కూడా 2 కేటగిరీస్. సింగిల్ ప్రొడక్ట్, డబల్ కిట్. సో ఇక్కడ మనం ఇచ్చింది డబల్ కిట్ ప్రీమియం ది కాస్ట్. ఓకే, 19,300. సో ఇది ఒకవేళ మీరు ప్రీమియం క్వాలిటీది తీసుకున్నారు ఒక డబల్ కిట్ అంటే ఎంత అవుతుంది 25 years కి? సో మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేసాం 19,300. సో మీరు 1 year కి ఎంత అవుతుంది? 772 రూపీస్. అలాగే 1 month కి 64 రూపీస్ అవుతుంది. పర్ డే ఎంత అవుతుంది? 2 రూపీస్. 2 రూపీస్ అనేది ఒక పర్సన్ కా అంటే కాదు. ఎందుకు అంటే ఇక్కడ డబల్ కిట్ తీసుకున్నారు. ఈ డబల్ కిట్ 2 persons కి వస్తుంది ఇంట్లో. అంటే పర్ డే 2 రూపీస్ కాస్ట్ అయితే ఒక్కరికి ఎంత అయినట్టు? 1 రూపీ మాత్రమే. మరి ఈరోజు 1 రూపీలో మీ 78 ఆర్గాన్స్ ని సెక్యూర్ అవుతుంది. ఓన్లీ పర్ డే కి కాస్ట్ ఎంత? 1 రూపీ. మరి అలాంటప్పుడు మనము టీ తాగుతాము, లేదా ఏదో బర్గర్ తింటుంటారు, పిజ్జా తింటుంటారు. సింపుల్ గా టీనే తీసుకుందాం. మరి టీ కాస్ట్ ఎంత ఉంటే ఒక 10 రూపాయలు ఉంటుంది బయటికి వెళ్ళి తాగితే. మరి అది మనకి ఎనర్జీ ఇస్తుందా లేకపోతే హెల్త్ ఇస్తుందా అంటే హెల్త్ ఏమి ఇవ్వదు. కానీ హెల్త్ డ్యామేజ్ అవ్వడానికి 10 రూపీస్ పెడుతున్నాం. మరి హెల్త్ ని ఇంక్రీజ్ చేయడానికి, మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ ని కాపాడడానికి మనం వెచ్చించే అమౌంట్ ఎంత? కేవలం ఒక రోజుకి 1 రూపాయి మాత్రమే. సో అది మనం ఆలోచించాలి. ఓకే, సో ఇంకా ఎగ్జాంపుల్ చూస్తే ప్రసాద్ హాస్పిటల్స్ వారు 5,999 లో ఒక ఆఫర్ పెట్టారనమాట. ఏంటదంటే యాంజియోగ్రామ్ ప్యాకేజ్ అని. అంటే మీ హార్ట్ లో బ్లాకేజెస్ ఏమైనా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి చేసే టెస్ట్, చిన్న టెస్ట్
దాని కాస్ట్ 5,999, అంటే ఆల్మోస్ట్ 6,000 రూపీస్ పెట్టి మీరు హార్ట్ లో ఏముందో తెలుసుకోవడానికి చేసుకుంటారు. ఆ తర్వాత రిపోర్ట్ వచ్చే వరకు టెన్షన్ పడతాం. ఏంటంటే నాకు బ్లాకేజెస్ ఉన్నాయో ఏమో, వస్తే ఎట్లా, వస్తే మరి వచ్చినప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలి బ్లాకేజెస్ తీసుకేయడానికి. దాని కాస్ట్ ఎంత? 3 to 4 lakhs. అంటే మనకు బ్లాకేజెస్ ఎప్పుడైనా క్రియేట్ కావచ్చు. మనం తినే ఫుడ్ కానివ్వండి, పొల్యూటెడ్ అయిపోయింది. అలాగే మన హ్యాబిట్స్ అంటే ఎక్సర్సైజ్ చేయకపోవడం, వాకింగ్ చేయకపోవడం, ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్ తినడం, బయటి ఫుడ్ ఎక్కువగా తినడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉంటాం. అవి కూడా మనం ఆలోచించాము. మరి అప్పుడు బ్లాకేజెస్ అయితే క్రియేట్ అయిపోతాయి. మరి ఆ బ్లాకేజెస్ క్రియేట్ అయినప్పుడు డెఫినెట్ గా ఆపరేషన్ వరకు వెళ్తుంది. సో ఇదంతా కాకుండా మీ ఫుడ్ హ్యాబిట్స్ మాని వాకింగ్ స్టార్ట్ చేసి ఈబైటోరియం ప్రోడక్ట్ కూడా వాడుతూ ఉన్నప్పుడు మీకు ఇలాంటి టెన్షన్ వరకు వెళ్ళే అవసరం ఉండదు. మన శరీరాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాయి. ఓకే, సో ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, మీరందరూ కూడా డబ్బును ఎప్పుడు ఖర్చు పెట్టాలి? ఆరోగ్యం చెడిపోయాక హాస్పిటల్లో ఖర్చు పెట్టాలా, లేదా ముందు జాగ్రత్తగా ఆలోచించి ఆరోగ్యం చెడిపోకుండా ఉండడానికి ఖర్చు పెట్టాలా అనేది నిర్ణయం అంతా కూడా మీ చేతుల్లో ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ పేషెన్స్. సో దిస్ ఈజ్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్. మరి రిజల్ట్స్ ఏమైనా ఉన్నాయా? కొత్త వారి ఎవరైనా ఉంటే ఈ సెషన్ లో కంపల్సరీ డౌట్స్ వస్తాయి. సో మీరు మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వారి దగ్గర కూర్చోండి. మీరు మళ్ళీ ఒకసారి దీని గురించి అంతా తెలుసుకోండి, డౌట్స్ క్లారిఫై చేసుకోండి. అలాగే డెమోస్ ఇస్తారు వారు. సో ఆ డెమో చూడండి, రేడియేషన్ ఎలా ఆపుతుంది, అలాగే ఎనర్జీ లెవెల్స్ ఎలా బూస్ట్ అప్ అవుతాయి, బాడీలో స్టెబిలిటీ ఎలా వస్తుంది అనేది డెమో ద్వారా మీకు అర్థమవుతుంది. సో అలాగే ఇక్కడ మనకు సోరియాసిస్ నుంచి 3 months లో ఎలా క్యూర్ అయిందో మీరు చూడొచ్చు. అలాగే 1 month రిజల్ట్ ఆఫ్ వెరికోస్ వెయిన్స్. ఇది సో మెనీ స్కిన్ డిసీజెస్ అయితే ఎలాంటి స్కిన్ డిసీజెస్ అయినా మీరు క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ రిజల్ట్స్ 3 months లో వచ్చిన రిజల్ట్స్. అలాగే ఇక్కడ 6 months లో వచ్చిన రిజల్ట్ కూడా మీరు చూడొచ్చు. స్కిన్ డిసీజెస్ అన్నమాట ఇవన్నీ. ఓకే, మరి ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం మనము. సో ఇక్కడ సెమీ డీలక్స్ వచ్చేసి నేను ముందు చెప్పినట్టు సింగిల్ కిట్ ఉంటుంది, డబుల్ కిట్ ఉంటుంది. 3 కేటగిరీస్ ఉంటాయి మనకి ఇక్కడ. ఫస్ట్ కేటగిరీ సెమీ డీలక్స్. ఇది సింగిల్ కిట్ ప్రైస్ 8,400. దీంట్లో 6 ప్రోడక్ట్స్ వస్తాయి. ఒకటి 3x6 సెమీ డీలక్స్ బయోమాగ్నెట్ మ్యాట్రస్, దాంతో పాటు ఒకటి పిల్లో ప్యాడ్ వస్తుంది, ఇంకొకటి ఇమిటేషన్ బ్రాస్లెట్ వస్తుంది, ఇంకొకటి సిలికాన్ రిస్ట్ బ్యాండ్ వస్తుంది, ఇది వాటర్ ప్రూఫ్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి ఆర్టిఫిషియల్ లెదర్ రిస్ట్ బ్యాండ్ ఉంటుంది. సో ఇది మనకు తల చుట్టూ కానీ, నెక్ చుట్టూ కానీ, ఎక్కడైతే నొప్పి ఉందో కాలుకి అలా మీరు ఎక్కడైనా వాడుకోవచ్చు. అలాగే వాటర్ ఎనర్జీ ప్యాడ్ వస్తుంది అనమాట. ఇలా 6 వస్తాయి. దీని కాస్ట్ 8,400. దీంట్లో ఈ మ్యాట్రస్ అంటే ఈ 3 కేటగిరీస్ లో తేడా ఏంటి అంటే, ఇమిటేషన్ బ్రాస్లెట్ కానీ, సిలికాన్ రిస్ట్ బెల్ట్, ఆర్టిఫిషియల్ లెదర్ రిస్ట్ బెల్ట్, వాటర్ ఎనర్జీ ప్యాడ్, ఈ 3 కేటగిరీలో సేమ్ ఉంటుంది. ఇది మ్యాట్రస్ లో చేంజ్ వస్తుంది. ఇవన్నీ ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది, మ్యాట్రస్ చేంజ్. మ్యాట్రస్ లో ఇక్కడ 90 మ్యాగ్నెట్స్ ఉంటాయి. అదే మీరు ఇక్కడ అదే ప్రోడక్ట్ డబల్ కిట్ కాస్ట్ 14,600. నేను ఇంతకు ముందు ఏదైతే క్వాంటిటీ చెప్పానో అవన్నీ కూడా డబల్ వస్తాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ కేటగిరీ 9,800 లో సింగిల్ కిట్ వస్తుంది. దీన్ని సూపర్ డీలక్స్ ప్రోడక్ట్ అంటాం. దీంట్లో కూడా 6 వస్తాయి క్వాంటిటీస్. ఇక్కడ 3x6 మ్యాట్రస్ లో ఇక్కడ 100 మ్యాగ్నెట్స్ ఉంటాయి. అంతే తేడా, ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది, మిగతా అవన్నీ కూడా సేమ్ ఉంటాయి. దీని డబల్ కాస్ట్ వచ్చేసి 16,500. అన్ని కూడా డబల్ వస్తాయి. థర్డ్ కేటగిరీ ప్రీమియం అన్నమాట. ఈ ప్రీమియం లో మీకు సింగిల్ కిట్ కాస్ట్ 10,700. ఇక్కడ కూడా అన్ని మీకు సింగిల్ గా వస్తాయి, ఒకటొకటి వస్తుంది క్వాంటిటీ. మ్యాట్రస్ లో 110 మ్యాగ్నెట్స్ ఉంటాయి, మిగతావన్నీ సేమ్ ఉంటుంది, ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది. అలాగే డబల్ కిట్ ప్రీమియం లో 19,300 కాస్ట్ ఉంటుంది. అన్ని కూడా రెండు క్వాంటిటీ వస్తాయి అన్నమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అలాగే మనకు ఈబైటోరియంలో మనకు ఒక ఇన్కమ్ కూడా ఆపర్చునిటీ ఉంది. ఎవరికైతే డ్రీమ్స్ ఉన్నాయో, ఫైనాన్షియల్ గా మీరు ఇండిపెండెంట్ గా తయారవ్వాలి, డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలి, అలా అనుకున్నప్పుడు మీకు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్. జస్ట్ మీరు ఇక్కడ ప్రోడక్ట్ తీసుకొని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడతారు. ఓకే, సో వాడాక మీకు ఒక మంచి రిజల్ట్ వస్తుంది.
ఇది 100% రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్. ఓకే. సో ఇక్కడ చాలా మందికి బెనిఫిట్ అయింది. చాలా మంది టెస్టిమోనియల్స్ మీరు చూడొచ్చు. సో వినొచ్చు కూడా ఈ సెషన్ లో లాస్ట్ లో. అలాగే మీకు ఇక్కడ నాకు మంచిగా అయిపోయింది. సపోజ్ మీరు ప్రోడక్ట్ తీసుకున్నారు, వాడారు, మీకు చాలా ఉపయోగపడ్డది. దానివల్ల రిజల్ట్ వచ్చిందంటే డెఫినెట్లీ మీకు ఎవరు గుర్తుకొస్తారు? అరే ఆ ఫ్రెండ్ కు బీపీ ఉంది, మరి రిలేటివ్ లో షుగర్ ఉంది. ఓకే. ఇంకొక ఆయన పెరాలసిస్ లో బాధపడుతున్నారు, ఇంకొక ఆమెకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. నేను ఎలాగైనా సరే వారికి చెప్పాలి ప్రోడక్ట్ నాకు ఇంత బాగా రిజల్ట్ వచ్చింది అని మీకు ఆలోచన వస్తుంది. సో అప్పుడు మీకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేస్తారో మీకు వచ్చిన రిజల్ట్ ని, దాని ద్వారా మీకు ఇన్కమ్ అనేది ఇవ్వడానికి కంపెనీ ఇక్కడ ఒక మంచి ఆపర్చునిటీ పెట్టింది. అదేంటో మనం చూద్దాం. అంటే ఫైనాన్షియల్ గా మీకు హెల్త్ వచ్చేసింది, వెల్త్ పరంగా కూడా మీకు క్రియేట్ చేయాలి అని మీకుంది. వెల్త్ నేను ఇక్కడ సంపాదించాలన్నప్పుడు ఇట్స్ బెస్ట్ ఆపర్చునిటీ. పర్ డే మీకు 3000 నుంచి 6000 వరకు సంపాదించుకునే ఒక అద్భుతమైన అవకాశం. దానికంటే ముందు ఆఫీసెస్ ఏమున్నాయి, మనం కార్పొరేట్ ఆఫీసెస్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముంబైలో హెడ్ ఆఫీస్ ఉంది. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఉంది. సిఎండి గారిని ప్రత్యేకంగా కలిసే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఎప్పుడైతే మీరు ఈ బిజినెస్ లో జాయిన్ అవుతారో యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ ఆర్ ఐబిఓ అంటే ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్ గా మీరు వస్తారో ఖచ్చితంగా మీకు రైట్స్ ఉంటాయి. బాంబే ఆఫీస్ విజిట్ చేయడం, అలాగే సిఎండి గారిని పర్సనల్ గా కలవడం. మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అంటే మనం ఈ ప్రోడక్ట్ గురించి చెప్తున్నాం. మరి ఈ మ్యాట్రెస్ లో మ్యాగ్నెట్స్ ఉన్నాయా లేదా, లేదా ఈ రిస్ట్ బెల్ట్ లో మ్యాగ్నెట్స్ ఉన్నాయా లేదా అనేది డౌట్ వస్తుంది ఫస్ట్ చూసినప్పుడు. సో అలాంటప్పుడు మీరు మ్యానుఫ్యాక్చర్ యూనిట్ డైరెక్ట్ గా వెళ్ళి చూడొచ్చు. అలా ఎక్కడ ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఉంటది. సో అది ముంబైలో ఉంది మనకి. అలాగే ఇంకొక కార్పొరేట్ ఆఫీస్ వచ్చేసి దాదర్ లో ఉంది. ఇది చాలా పెద్ద హ్యూజ్ బిల్డింగ్ ఉంది, 46th ఫ్లోర్. ఇది కోహినూర్ స్క్వేర్ టవర్ అంట. ఓకే. ఇది టాప్ మోస్ట్ బిల్డింగ్ అన్నమాట. దాంట్లో చాలా లావిష్ ఆఫీస్ అని చెప్పొచ్చు. ఇదైతే అందరూ విజిట్ చేయాలి, ఎవరైతే చేయలేదో వాళ్ళు. ఓకే. అలాగే ఢిల్లీ ఆఫీస్ ఉంది. ఇది కూడా మనకి 3 ఆఫీసెస్ ఉన్నాయి. మన లీడర్ అలాగే సిఎండి గారు మిస్టర్ సాగర్ జోషి గారికి సో మెనీ అవార్డ్స్ రివార్డ్స్ వచ్చాయి. మనం యాక్చువల్లీ ఈబైటోరియం వెబ్సైట్ లో వెళ్ళి మీరు PDF డౌన్లోడ్ చేయండి, సో మెనీ అవార్డ్స్ ఉన్నాయి అక్కడ. సో ఇంకా మనకు కంపెనీ గురించి చూస్తే ట్రెడిషనల్ మార్కెటింగ్ లో మన కంపెనీ ఉంది. లాస్ట్ 16 years ఎక్స్పీరియన్స్ ఉంది. 2020 నుంచి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో సాఫ్ట్వేర్ మరియు బిగ్ అంటే మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్స్ ని తయారు చేస్తుంది. అలాగే ఇన్కార్పొరేషన్ ఎప్పుడైందంటే ఈబైటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ 23rd December 2021 లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో యాజ్ ఏ పయనీర్ గా ఇన్కార్పొరేట్ అయింది. అలాగే ప్రెసెంట్ ఎలా ఉంది అంటే కంపెనీ సొంతంగా బయోమాగ్నెట్ ప్రొడక్ట్స్ ని అలాగే మనకు ఫ్యాషనబుల్ ఇమిటేషన్ జ్యువెలరీని కూడా తయారు చేస్తుంది. గ్రోత్ ఎలా ఉంది అంటే మల్టిపుల్ సెక్టర్స్ లో 3000+ కన్స్యూమర్స్ కి ప్రొడక్ట్స్ ని సప్లై చేసినంత వరకు. లీగల్ సర్టిఫికేట్స్ నేను ఆల్రెడీ మీకు ఫస్టే చెప్పాను. అవార్డ్స్ కూడా చాలా వరకు వచ్చాయి మనకి. సో ఇప్పుడు నేను అన్నాను కదా ఇంతకు ముందు వెల్త్ కూడా ఉంది. సో ఒక్కసారి నా వాయిస్ వస్తుందా ఎనీబడి? హలో. వస్తుంది మేడం, క్లియర్ ఉంది. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇన్కమ్ ప్లాన్ మనం చూద్దాం. నేను వెల్త్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అలాగే పర్ డే మీకు ఎంత అమౌంట్ కావాలి, ఇక్కడ అది మీ లైఫ్ లో ఎంత సంపాదించాలి అనుకోని ఒక టార్గెట్ మీకు ఉన్నట్టయితే ఆ టార్గెట్ ని మీరు ఇక్కడ అచీవ్ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం. సో దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక హెల్త్ ప్రోడక్ట్ అనేది తీసుకుంటారు. ఇట్స్ అన్ హెల్త్ ఇన్వెస్ట్మెంట్. ఏదర్ ఇట్ ఈస్ 8400 తీసుకున్నారా, లేదా 9800 తీసుకున్నారా, లేదా 10,700, ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకొని మీ ఐడి అనేది క్రియేట్ అవుతుంది, మీ బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే మీరు ఐడి వేసుకుంటారో అప్పటి నుంచి మీకు 2 lines స్టార్ట్ అవుతాయి. ఒక సైడ్ లెఫ్ట్ టీమ్ ఉంటుంది, ఇంకొక సైడ్ రైట్ టీమ్ ఉంటుంది. సో లెఫ్ట్ టీమ్ లో మీరు
ఇక్కడ సపోజ్ మీరున్నారు, మీకు లెఫ్ట్ సైడ్ లో ఒక 100 పీవీ అంటే సింగిల్ కిట్ మీరు తీసుకుంటే దాని కాస్ట్ వచ్చేసి 50 పీవీ. పీవీ అంటే పాయింట్ వాల్యూ అంటాం. అలాగే డబల్ కిట్ ఎప్పుడైతే మీరు పర్చేస్ చేస్తారో మీకు దాని వాల్యూ 100 పీవీ. అలాగే మైక్రో కిట్ 5200 లో మైక్రో కిట్ వస్తుంది. దీంట్లో మ్యాట్రస్ ఇంకా పిల్లో ప్యాడ్ రాదు, మిగతా 4 వస్తాయి అన్నమాట. అది మైక్రో కిట్ అంటాం. ఇది 25 పీవీ. అయితే మీరు ఒకవేళ లెఫ్ట్ టీమ్ లో ఒక డబల్ కిట్ సేల్ చేశారు అంటే 14,600 సేల్ చేశారు అనుకోండి. సో అప్పుడు 100 పీవీ వస్తుంది. రైట్ సైడ్ లో మీరు ఒక 50 పీవీ అంటే ఒక సింగిల్ కిట్ సేల్ చేస్తారు, అప్పుడు మీకు వచ్చే పాయింట్స్ 50. ఇలా రెండు టీంల నుంచి మీకు 150 పీవీ అనేది మ్యాండేటరీ. 150 పీవీ అయినప్పుడు మీ ఎలిజిబిలిటీ అనేది పూర్తవుతుంది. అప్పుడు కంపెనీ ఒక వెల్కమ్ బోనస్ 500 రూపీస్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తుంది. అప్పటి నుంచి మీ ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో లేదా మీరు లెఫ్ట్ టీమ్ లో 50 చేయండి, రైట్ టీమ్ లో 100, ఎలా అయినా సరే మీకు 2 టీమ్స్ నుంచి మీకు 150 కావాలి. అంటే సేమ్ సైడ్ 150 చేసి ఇంకొక సైడ్ మీరు ఏం చేయకపోతే దట్ ఈస్ నాట్ ఎలిజిబుల్. ఓకే, 2 సైడ్స్ కలిపి మనకు 150 కావాలి. ఒకసారి ఎలిజిబిలిటీ అయ్యాక మరి పేఅవుట్ సిస్టమ్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ 2 సైకిల్స్ పర్ డే. ఒక్క రోజుకి 2 సైకిల్స్ ఉంటాయి. ఒక్క సైకిల్ ఈజ్ ఈక్వల్ టు 12 అవర్స్. మరి 12 AM నుంచి 12 PM అనేది డే సైకిల్, 12 PM నుంచి 12 AM అనేది నైట్ సైకిల్. ఎప్పుడైతే డే సైకిల్ లో మీరు బిజినెస్ చేస్తారో మీకు వచ్చే అమౌంట్ సాయంత్రం 4 o'clock వస్తుంది. నైట్ సైకిల్ లో మీరు బిజినెస్ చేశారనుకోండి, మార్నింగ్ 4 o'clock మీకు పేఅవుట్ అనేది ఉంటది. మరి ఇక్కడ చాలా రకాల బోనస్లు ఉన్నాయి. ఫస్ట్ బోనస్ చూద్దాం, అవేర్నెస్ బోనస్. ఇక్కడ మ్యాచింగ్ పీవీకి అంటే ఇక్కడ 1 పీవీ ఈజ్ ఈక్వల్ టు 10 రూపీస్ అనమాట. సపోజ్ ఇక్కడ మీరున్నారు, మీకు లెఫ్ట్ సైడ్ ఒక 25 పీవీ అయింది, రైట్ సైడ్ ఒక 25 పీవీ అయిందంటే ఈ రెండు కూడా మ్యాచింగ్ 1:1 అంటాం. ఈ రెండు మ్యాచ్ అవుతే మీకు వచ్చే పీవీ ఎంత? 25 పీవీ. ఈ 25 పీవీకి ఇక్కడ అవేర్నెస్ బోనస్ కి మ్యాచింగ్ పీవీ అంటే 1 పీవీ ఈజ్ ఈక్వల్ టు 10 రూపీస్. కాబట్టి ఇక్కడ మీకు అయిన 25 పీవీ ఇంటూ 10 రూపీస్ అంటే 250 రూపీస్ అనేది మీకు అవేర్నెస్ బోనస్ గా కంపెనీ ఇస్తుంది. ఒకవేళ 50 పీవీ మ్యాచ్ అయింది అనుకోండి, 50 ఇంటూ 10 అంటే 500 రూపీస్. 75 పీవీ మ్యాచ్ అయినప్పుడు 750, 100 పీవీ మ్యాచ్ అయినప్పుడు 1000 రూపీస్ కంపెనీ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ బోనస్. ఈ ఫ్యామిలీ బోనస్ లో 1 పీవీ ఈజ్ ఈక్వల్ టు 50 రూపీస్ అనమాట దాని వాల్యూ. సో 25 పీవీ మ్యాచ్ అయినప్పుడు 25 ఇంటూ 50 అంటే 1250 రూపీస్. అలాగే 50 పీవీ మ్యాచ్ అయినప్పుడు 2500, 75 మీ పీవీ మ్యాచ్ అయినప్పుడు 3750, 100 పీవీ మ్యాచ్ అయినప్పుడు మనకి 5000 రూపీస్. కానీ ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఏంటంటే మన డే సైకిల్లో కానీ లేదా నైట్ సైకిల్లో కానీ మీరు 2 సైడ్లు కూడా మ్యాచింగ్ జరగాలి. అప్పుడే మీకు ఈ అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది. లేకపోతే మీకు మ్యాచ్ అవ్వలేదు, ఒక సైకిల్ ఒక సేల్ అయింది, ఇంకొక సైకిల్ ఇంకొక సేల్ అయితే మీకు అవేర్నెస్ బోనస్ వస్తుంది కానీ ఫ్యామిలీ బోనస్ రాదు. ఫ్యామిలీ బోనస్ మీకు రావాలంటే ఈ 12 అవర్స్ పీరియడ్ లో మాత్రమే మీకు పీవీ అనేది మ్యాచ్ అవ్వాలి. సో మనకి అవేర్నెస్ బోనస్ ప్లస్ ఫ్యామిలీ బోనస్ రెండు కూడా జరిగినప్పుడు ఇన్కమ్ ఎలా ఉంటుందంటే 25 పీవీ మ్యాచ్ అవుతే మీకు 1500 అంటే అవేర్నెస్ బోనస్ 250, ఫ్యామిలీ బోనస్ 1250. ఈ రెండు కలిపి 1500 రూపీస్ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. 50 పీవీ మ్యాచ్ అయినప్పుడు 3000, 75 పీవీ మ్యాచ్ అయినప్పుడు 4500, 100 పీవీ మ్యాచ్ అయినప్పుడు 6000. ఇలా కంపెనీ మనకు అవేర్నెస్ ప్లస్ ఫ్యామిలీ బోనస్ ఇస్తుంది. థర్డ్ కేటగిరీ వచ్చేసి పర్ఫార్మెన్స్ బోనస్. మీ టీం ఎప్పుడైతే పెద్దగా అవుతుందో అప్పుడు లెఫ్ట్ సైడ్ 5 లాగిన్స్, రైట్ సైడ్ 5 లాగిన్స్ ఎట్ ఏ టైం 12 అవర్స్ ఆఫ్ టైమ్ లో అంటే డే సైకిల్ లో కానీ నైట్ సైకిల్ లో కానీ మ్యాచ్ అయినప్పుడు 3000 రూపీస్ యాజ్ ఏ పర్ఫార్మెన్స్ బోనస్ గా కంపెనీ ఇస్తుంది. నెక్స్ట్ ఇంకా క్యాపింగ్ కూడా ఉంటది. ఏదైనా ఒక బిజినెస్ కి మాక్సిమం ఇన్కమ్ అనేది ఒకటి సెట్ అయి ఉంటది. సో అవేర్నెస్ బోనస్ ఇక్కడ క్యాపింగ్ ఎంత అంటే 1000 పీవీ. అలాగే ఫ్యామిలీ బోనస్ కి క్యాపింగ్ ఎంత అంటే 100 పీవీ. ఇప్పుడు ఒకవేళ 1000 పీవీ అయ్యింది అన్నప్పుడు అవేర్నెస్ బోనస్ వచ్చేసి 1000 ఇంటూ 10 అంటే ఇక్కడ 10,000 రూపీస్ వస్తుంది. అలాగే మనకు ఫ్యామిలీ బోనస్ 100 పీవీకి కాబట్టి 100 ఇంటూ 50 అంటే 5000, పర్ఫార్మెన్స్ బోనస్ 3000. ఇలా మనకి ఒక్క సైకిల్ ఒక ఐడికి
ఒక సైకిల్ కి 18,000 రూపీస్ అనేది కంపెనీ ఇస్తుంది. మరి ఇంకొక సైకిల్ కూడా మనకు ఉంటుంది కాబట్టి దానికి కూడా 18,000 వస్తే మీ పర్ డే ఇన్కమ్ ఇక్కడ 36,000 రూపీస్ సంపాదించుకోవచ్చు అన్నమాట. సపోజ్ ఇక్కడ మనకి ఏమన్నా క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఓకే, ఒక ఇంట్రెస్ట్, పేషెన్సీ, డెడికేషన్, నేర్చుకోవాలి అనే ఒక తపన, ఇవన్నీ ఉంటే చాలు ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ అయిపోవచ్చు. అలాగే మనకు ఎంత హైయెస్ట్ క్వాలిఫైడ్ పర్సన్ అయినా సరే ఎడ్యుకేషన్ లో వాళ్ళకి ఫస్ట్ శాలరీ వచ్చేది 20,000 నుంచి మినిమం టు మినిమం స్టార్ట్ అవుతుంది జాబ్ లో. కానీ ఇక్కడ మీరు నేర్చుకొని నేర్పించే విధానం, మీరు నేర్చుకోవాలి, ఇంకొకరికి నేర్పించాలి. ఇక్కడ ఒక టీం అనేది రన్ అప్ అవుతుంది. ఆ టీం ద్వారా టైం లివరేజ్ కాన్సెప్ట్ ద్వారా మనకి ఇక్కడ అపారమైన డబ్బు సంపాదించుకోవచ్చు. సో అలాగే పికప్ సెంటర్ బోనస్ కూడా మనం చూద్దాం. ఇక్కడ మనకి పికప్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీమ్ లో ఎవరైనా తీసుకోవచ్చు. టీమ్ గ్రోత్ కోసం మీ బిజినెస్ ని ఫాస్ట్ గా చేయడానికి ఇది యూజ్ అవుతుంది. అలాగే మీరు కంపల్సరీ తీసుకోవాలని లేదు, అది మన ఇష్టమే ఉంటుంది. అలాగే మీకు ఒక సిటీలో మల్టిపుల్ పీపుల్ కూడా పికప్ సెంటర్లు తీసుకోవచ్చు. బట్ మీరు డైరెక్ట్ గా వీటిని అమ్మడానికి వీల్లేదు. మీకు వచ్చిన పిన్ ఏదైతే డిస్ట్రిబ్యూటర్స్ మీకు పిన్ పెడతారో ఆ పిన్ ఉంటేనే మీరు ఈ ప్రోడక్ట్ అనేది ఇచ్చే అవకాశం ఉంటది. అలాగే ఇక్కడ ఆ పికప్ సెంటర్ ప్యాకేజెస్ మనం చూద్దాం. 50,000 ఎప్పుడైతే మీరు డిపాజిట్ చేస్తారో 10 కిట్స్ కంపెనీ ఇస్తుంది. 1 lakh ఎప్పుడైతే మీరు ఇన్వెస్ట్ చేస్తే 20 కిట్స్, 2 lakhs ఇన్వెస్ట్ చేసినప్పుడు 40 కిట్స్ వస్తాయి. అలాగే మీరు పికప్ సెంటర్ నుంచి ఒక ప్రోడక్ట్ మీరు ఇచ్చినప్పుడు మీకు కొంత లాభం అనేది కంపెనీ ఇస్తుంది. మైక్రో కిట్ ఇచ్చినప్పుడు 75 రూపీస్, సింగిల్ కిట్ మీద లాభం 250, డబుల్ కిట్ మీద 300 రూపీస్, ప్రీమియం కిట్ మీద 400 రూపీస్ లాభం ఉంటుంది. సర్ప్రైజ్ బోనస్ చూద్దాం. ఎప్పుడైతే మీ టీమ్ మెంబర్స్ పికప్ సెంటర్ తీసుకున్నప్పుడు వారి వల్ల మీకు వచ్చే లాభం అన్నమాట. ఇప్పుడు 50,000 ఒక పికప్ సెంటర్ పెట్టారనుకోండి, 400 PV వస్తుంది. 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు 800 PV, స్కూటీ 1,22,990 తీసుకున్నప్పుడు 600 PV, 2 lakh ఏదైతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో పికప్ సెంటర్ 1,600 PV అనేది వస్తుంది. సపోజ్ ఇక్కడ మీరున్నారు, మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 టీమ్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ మీ టీమ్ లో ఒక పర్సన్ 50,000 పికప్ సెంటర్ తీసుకుంటే మీకు 400 PV వస్తుంది. అలాగే రైట్ సైడ్ టీమ్ లో కూడా ఒక వ్యక్తి 50,000 తీసుకున్నా అనుకోండి పికప్ సెంటర్, 400 PV. ఈ రెండు 400 మ్యాచ్ అవుతే మీకు 400 PV అవుతుంది. సో దానికి ఇంటూ 10 రూపీస్ కాబట్టి 4,000 రూపీస్ అనేది కంపెనీ యాజ్ ఏ సర్ప్రైజ్ బోనస్ గా ఇస్తుంది. 800 PV మ్యాచ్ అయినప్పుడు 8,000 రూపీస్, 1,600 PV మ్యాచ్ అయినప్పుడు 1,600 రూపీస్, 16,000 రూపీస్ ఇస్తుంది కంపెనీ. క్యాపింగ్ ఇక్కడ మార్నింగ్ సైకిల్ కి 50,000, ఈవినింగ్ సైకిల్ కి 50,000 అన్నమాట. ఇదంతా కూడా ఇప్పటిదాకా మనం చూసింది మా మదర్ ప్లాన్ అంటాం. సో ఇప్పుడు కంపెనీ 3 న్యూ ఇన్కమ్ ని ఇంట్రడ్యూస్ చేసింది. దాని వల్ల మనము ఇంకా ఎక్కువగా డబ్బు ఇక్కడ సంపాదించే అవకాశం ఉంది. సో అలాంటిది కూడా మనం చూద్దాం. ఆ 3 న్యూ ఇన్కమ్లు ఏంటి అంటే టీమ్ డెవలప్మెంట్ బోనస్, అలాగే డెడికేషన్ బోనస్, ఇంకా సెల్ఫ్ ప్రోడక్ట్ రీపర్చేస్ బోనస్. ఈ 3 కూడా మీకు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఏంటంటే ఒక మినిమం 50 PV రీపర్చేజ్ అనేది ఖచ్చితంగా చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ 3 ఇన్కమ్స్ అనేది మనకు రిలీజ్ అవుతాయి. మరి దీంట్లో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ ప్రోడక్ట్ రీపర్చేస్, టీమ్ డెవలప్మెంట్ బోనస్ చూద్దాం. సో ఇక్కడ 21 లెవెల్ అంటే 21st లెవెల్ వరకు ఈ టీమ్ డెవలప్మెంట్ బోనస్ అనేది ఇస్తారు. మీ కింద ఎవరైతే డైరెక్ట్ గా ఉంటారో వారి మీద మీకు 5% వస్తుంది. అలాగే అంటే దాన్ని ఫస్ట్ లెవెల్ అంటాం. ఇంకా సెకండ్ లెవెల్ నుంచి మనకి 8th లెవెల్ వరకు 3% ఇస్తారు. అలాగే 9th లెవెల్ నుంచి అప్ టు లాస్ట్ 21st లెవెల్ వరకు మనకి 2% అనేది ఇస్తారు కంపెనీ. అంటే టోటల్ గా 51% అనేది మనకు వస్తుంది అనమాట.
ఫస్ట్ నుంచి 10th లెవెల్ వరకేమో ఇన్కమ్ 24th జూన్ నుంచి స్టార్ట్ అయింది. అప్ టు 1st అక్టోబర్ వరకు ఇది ఉంటుంది. అలాగే 11th 11 నుంచి 21st లెవెల్ వరకు ఇన్కమ్ 1st అక్టోబర్ ఆన్వర్డ్స్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ అన్లిమిటెడ్ మనీ క్యాపింగ్ అంటూ ఏమీ ఉండదు దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది టీమ్ అంటే సెల్ఫ్ ప్రోడక్ట్ రీపర్చేస్ డెడికేషన్ బోనస్ ఇది. సో మీ టీమ్ 2 టీమ్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ జీనియస్, రైట్ సైడ్ విన్నర్. సో ఇక్కడ ఎవ్రీ 12 hours టైం కి అంటే మీకు ఒక టీమ్ సైడ్ అంటే జీనియస్ సైడ్ ఒక 1 lakh రూపీ అయింది మొత్తం టీమ్ అంతా కలిపి. అలాగే విన్నర్ సైడ్ ఒక 1 lakh రూపీ అయింది అనుకోండి. ఈ రెండు ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో అప్పుడు మీకు 15,000 రూపీస్ అనేది కంపెనీ యాజ్ ఏ డెడికేషన్ బోనస్ గా ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇది కూడా బెస్ట్ ఉందని చెప్పొచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ రీపర్చేస్ అంటే ఇది మనకు మనకి రీపర్చేస్ ఇన్కమ్ 3rd కేటగిరీ ఇది. 1 minute. సో సెల్ఫ్ ప్రోడక్ట్ రీపర్చేస్ బోనస్ అది 3వది వచ్చేసి. ఇదేంటంటే ఎప్పుడైతే మీరు రీపర్చేస్ చేయాలి, మీ కింద ఉన్న మీ టీమ్ మెంబర్స్ అందరూ కూడా రీపర్చేస్ చేసినప్పుడు అంటే 1st లెవెల్, 2nd లెవెల్, 3rd లెవెల్, 4th లెవెల్ అలా అందరూ రీపర్చేస్ చేసి ఉన్నప్పుడు ఈ 3rd వచ్చేస్తుంది మనకు. ఇది ఎలాగొస్తుంది అంటే ఇప్పుడు 1st లెవెల్ ఎవరైతే 5 members మీకు డైరెక్ట్ గా ఉన్నారనుకోండి, సపోజ్ ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ మాత్రమే, మనకి ఎంత మంది అయినా మీకు డైరెక్ట్ ఉండొచ్చు. సపోజ్ 5 people ఉన్నారు మీ కింద, వారి ప్రతి ఒక్కరు కూడా ఒక 50 PV మినిమం వాళ్ళు రీపర్చేస్ చేశారు అంటే ఒక్కరి మీద మీకు 1500 రూపీస్ వస్తుంది. ఒక 5 మంది ఉన్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ 1st లెవెల్లో 7,500 వస్తుంది. 2nd లెవెల్లో ఇప్పుడు 10 people ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకరొకరు 2 డైరెక్ట్ వాళ్ళకు ఉన్నారు అంటే వాళ్ళు కూడా ఒక 50 PV చేశారంటే వారి మీద 1000 రూపీస్ వస్తుంది. ఓకే, సో అలా 10 into 22 అంటే 10,000 వస్తుంది అనమాట. 3rd లెవెల్లో మళ్ళీ ఆ 20 people ప్రతి ఒక్కరికి ఇంకా కింద 2 ఉంటారు. సో వాళ్ళు కూడా 50 PV రీపర్చేస్ చేసినప్పుడు వారి మీద మీకు 20,000 వస్తుంది. అలా 4th లెవెల్లో 40,000, 5th లెవెల్లో 80,000, 6th లెవెల్లో 1,60,000 అలా టోటల్ గా 8th లెవెల్ వరకు ఇప్పుడు ప్రెసెంట్లీ ఇస్తున్నారు. సో 8th లెవెల్ వరకు మనకు టోటల్లీ 12,77,500 రూపీస్ అనేది యాజ్ ఏ రీపర్చేస్ బోనస్ గా కంపెనీ అంటే సెల్ఫ్ ప్రోడక్ట్ రీపర్చేస్ మనం సొంతంగా రీపర్చేస్ అనేది చేయాలి. మన కింద ఎవ్రీ పర్సన్ కూడా రీపర్చేస్ చేసి ఉండాలి, అప్పుడు ఇది వస్తుంది. సో ఇలాంటి అద్భుతమైన అవకాశం ఇది. అంటే మీకు ఎంత కావాలంటే అంత డబ్బు సంపాదించవచ్చు. నార్మల్ గా మనకు ఏదైతే నేను ఇంతకు ముందు చెప్పింది మదర్ ప్లాన్, ఇప్పుడు చెప్పింది 3 వచ్చేసి ఫాదర్ ప్లాన్ అంటాం. ఈ 2 ప్లాన్స్ ద్వారా మనం అనుకున్న డ్రీమ్స్ ని రీచ్ అవ్వడానికి ఇది ఒక మంచి అవకాశం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. టుడే హెల్త్ ప్లాన్ ఇంకా వెల్త్ ప్లాన్ ఈ బైటోరియంది విన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ పేషెన్స్ ఇంకా టైం. ఓకే, సో ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. సో ఎవరైనా ఇంకా మీ డౌట్స్ అదర్వైజ్ ఏదైనా మీరు చేయాలనుకుంటే స్క్రీన్ షేర్. సారీ ఒక్క నిమిషం.